ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఈ అద్భుత మహోత్సవానికి మిమ్మల్ని నేను ప్రేమగా దీవించి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మీకు ఒక అద్భుతము జరగబోతోంది. ఏదో ఒక విషయంలో మీకు అద్భుతము కావాలి కదా. మిమ్మల్ని బాధపెట్టే ఒక విషయము, ఒక అద్భుతము జరిగితేనేనండి అందులో నుంచి బయటపడగలను. ఒక అద్భుతము జరిగితేనే నేను బ్రతికి ఉండగలను. ఒక అద్భుతము జరిగితేనే నా ఇంట్లో మార్పుని చూడగలను. ఒక అద్భుతము జరిగితేనే ఇకపై జీవితము. ఇటువంటివన్నీ కలిగిన పరిస్థితుల్లో ఉన్నారు కదా. యేసు మీకు అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసమే ఈ అద్భుత మహోత్సవం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి మీకు అద్భుతము చేసే విధంగా దేవుడు యేసు వద్ద ప్రార్థన చెయ్యడానికి ఈ అద్భుత మహోత్సవాన్ని యెహోవా ఏర్పాటు చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు యేసుక్రీస్తు మీకు అద్భుతము చేస్తారు. అందువల్ల విశ్వాసముతో ఉండండి. ఈరోజు యేసు నాకొక అద్భుతము చేస్తారు. ఈరోజు యేసుక్రీస్తు వద్ద నుండి నేనొక అద్భుతాన్ని పొందుకొనబోతున్నాను. ఆ విధంగా విశ్వసించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతము జరగడాన్ని మీరు చూస్తారు. ఈ రోజున మీకోసం ప్రార్థించాలంటే మీ ప్రార్థన అవసరతలు పంపడానికి ఒక ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, వాట్సాప్ నంబరు స్క్రీన్ మీద ఇవ్వబడింది. అది మీరు చూడండి. మీ ప్రార్థన అవసరతలు మీరు పంపవచ్చు. ఈ నంబర్కి గానీ, ఈమెయిల్కి గానీ, వాట్సాప్ గానీ పంపవచ్చు. ఫోన్లో తెలియజేయవచ్చు. ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడేది విని మీకు ప్రార్థన సహాయం చేయడానికి ఎంతోమంది 100కు మించిన దేవుని బిడ్డలు ఇప్పుడు ఫోన్లో వేచి ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు మీరు పంపవచ్చు. సరే, ముందుగా మనకి యేసుక్రీస్తు కదా అద్భుతము చేసేవారు. అందువల్ల యేసుని స్తుతిస్తూ పాడాలి. మనిషి అద్భుతము చెయ్యగలడా? ఒక సాధారణమైన మనిషి అద్భుతము చెయ్యగలడా? చెయ్యలేడు. ఊరికే అద్భుతం చేస్తున్నట్టుగా మోసం చేస్తారు. కొంతమంది దెయ్యాలతో మాంత్రికం చేసి కొన్ని పనులు చేస్తుంటారు. దెయ్యాలు మేలు చెయ్యలేవు. భయపెట్టేలాగా కొన్ని కార్యాలు చేస్తాయి, అంతే. నేనేమో మాంత్రికుణ్ణి కాదు, మంత్రం చేసేవాడ్ని కాదు. నేను ఆకాశం భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు యేసుక్రీస్తు యొక్క పనివాడిని. ఆయన చెప్పేటటువంటి వార్తని మీకు చెబుతాను. ఆయన్ని చూస్తూ మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థించేటప్పుడు మీకు ప్రార్థనా సహాయము చేస్తున్నాను, అంతే. అప్పుడు యేసు ఆ ప్రార్థనను విని మీరు ఉన్న చోటికి వచ్చి మీకు అద్భుతము చేస్తారు, విడుదల ఇస్తారు, స్వస్థత ఇస్తారు. మీ కుటుంబంలో ఒక అద్భుతము జరుగుతుంది. ఆ విశ్వాసముతో పాల్గొనాలి. మోహన్ లాజరస్ ఒక అద్భుతము కూడా చెయ్యలేడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏదో అద్భుతం మనకు చేస్తాడు అని అనుకోకండి. నేను కాదు, నేను చెప్పే యేసు అద్భుతము చెయ్యువారు. ఆయనే దేవుడు, ఆకాశం భూమిని సృష్టించినవారు. ఆయన ఆత్మైన వారు. శారీరక కనులతో ఆయన్ని చూడలేము. అందువల్ల ఆత్మపరమైన కనులు తెరవబడితే ఆయన్ని దర్శించవచ్చు. ఎవరికి ఆయనని ప్రత్యక్షపరచాలని అనుకున్నారో వారికి ప్రత్యక్షంగా ఆయనను ప్రత్యక్షపరుస్తారు. కాని ముఖ్యంగా తెలుసుకోవలసింది ఆయన ప్రసన్నతను మనం తెలుసుకోవచ్చు.
ఆయన శక్తిని తెలుసుకోవచ్చు, ఆయన స్పర్శను తెలుసుకోవచ్చు, ఆయన మీ ఇంట్లోకి రావడాన్ని తెలుసుకోవచ్చు, ఆయన మీ మనసులో ఉన్న భారాన్ని తీసివేయడాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యవచ్చు. అదే దేవుని యొక్క శక్తి. ఆయన యొక్క శక్తి మీ ఇంట్లో ప్రసన్నమై అద్భుతము చేస్తుంది. కాని యేసు అనే పేరు చెప్పి మీరు పిలవాలి. ఆయనే అద్భుతము చేయువారు. సరేనా? ఈ రోజున ముందుగా మన యేసు విడిపించుచున్నారు పరిచారక కుటుంబంలో ఉన్న అద్భుతమైన బిడ్డలతో కలిసి మనమొక పాటని పాడబోతున్నాం. పాడి ఆ తర్వాత మనం సాక్షుల సమయంలోనికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాల పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనం మన దేవుడైన యేసయ్యను పాడి స్తుతించబోతున్నాం. మనమందరికీ తెలిసిన పాట హల్లెలూయా, స్తుతి మహిమ మన దేవునికి ఇచ్చేదము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం పాడే సమయంలోనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఉత్సాహముతో, విశ్వాసముతో అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి మన ఊహకు మించిన మేలును చేసిన దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. మన ఊహకు మించిన మేలును చేసేడి దేవుని స్తుతించెదము. మన ఊహకు మించిన మేలును చేసేడి దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. గట్టిగా చప్పట్లు కొట్టి అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. గట్టిగా చప్పట్లు కొట్టి ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, దేవుని ప్రజలను దేవుడు మన్నాని పంపించి పోషించాడు. నిన్ను పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. గట్టిగా చప్పట్లు కొట్టి మనలను కొనిపోవా త్వరలో రానున్న దేవుని స్తుతించేదము. పరలోకమునకు చేరే వరకు మనము దేవుణ్ణి స్తుతించేదము. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. మనలను కోడిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించేదము. మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించేదము. పరలోకమునకు చేరేంత వరకు మన దేవుని స్తుతించేదము. పరలోకమునకు చేరేంత వరకు మన దేవుని స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన ఆ దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదల ఇచ్చే ఆ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు గట్టిగా కొట్టి ఆమె. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో నీటిని ద్రాక్ష రసముగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎస్ లార్డ్. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుని స్తుతించెదము. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదల ఇచ్చే దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదల ఇచ్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. అందరూ కూడా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి ఆమేన్. అన్ని స్తుతులకు అన్ని ఘనతకు ఆయనే అర్హుడు. ఆయన వంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. సుఖములో ఆయనే, బాధలో ఆయనే మనకు తోడు. అన్ని వేళలో ఆయనే మనతో ఉన్నాడు. అందరూ కూడా చేతులు పైకెత్తి నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా ప్రభువా, నీలాంటి వారు నాకెవరు లేరయ్యా. నా సుఖములో నీవేనయ్యా, నా బాధలలో నీవేనయ్యా, నా సర్వము, నా స్నేహము నీవేనయ్యా. అందరూ కూడా చేతులు పైకెత్తి హృదయపు లోతు నుండి దేవుని మనం ఆరాధించబోతున్నాం. దేవుని నామాన్ని గణపరచబోతున్నాం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.
సుఖములలో నీవే, బాధలలో నీవే. దేవుని చూసి సుఖములలో నీవే. అవును ప్రభువా, బాధలలో నీవే. అన్ని వేళలు తోడు నీవేనయ్యా, అన్ని వేళలు తోడు నీవేనయ్యా. నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా. చేతులు పైకెత్తి, నా స్నేహము నీవే, నా సర్వము నీవే యేసయ్యా, నాకంతా నీవేనయ్యా. ఎస్ లార్డ్, హల్లెలూయా. జీసస్, నా స్నేహము నీవే, నా ఆశయు నీవే, నా స్నేహము నీవే, నా ఆశయు నీవే, నా సర్వము దేవా నీవేనయ్యా, నా సర్వము దేవా నీవేనయ్యా. నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్యా. నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా. అందరూ కూడా నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా. అవును ప్రభువా, మాకు నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవే మాకు సర్వము, నీవే మాకు జీవము, నీవే సమస్తము ప్రభువా. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాము తండ్రి. అవసరతలను పూర్తి చేయు దేవుడు నీవయ్యా, అద్భుతాలు చేయు దేవుడు నీవయ్యా, దీవెనలు కలిగించు దేవుడు నీవయ్యా. చూస్తున్న ప్రతి ఒక్కరికి అద్భుతాలు యేసు నామములో కలుగును కాక, యేసు నామములో సమస్యలు పోరాటాలు ఇప్పుడే తొలగిపోవును గాక. నీవు అలాగే చేయబోతున్నందుకు స్తోత్రాలు. నీ చేతిలో మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం సాక్ష్యాలను చూసి తర్వాత దేవుని వాక్యాన్ని విని అద్భుతం కోసం ప్రార్థన చెయ్యబోతున్నాం. అందరూ మీ యొక్క స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కోసం ప్రార్థనకి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు మన దేశంలోని ప్రజల గురించి ఒక కార్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేసి మన కోసం మనం ప్రార్థించబోతున్నాము. దేవుడు ఈ కార్యాన్ని మీతో పంచుకోమని చెప్పినందువల్ల నేను మీతో ఇది పంచుకుంటున్నాను. గత 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖున న్యూస్ పేపర్లో వచ్చిన ఒక వార్త. ఇది సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సమాచారము. దాన్నే నేను మీకు చెబుతున్నాను, బాగా గమనించండి. కనిపించకుండా పోయిన 3 లక్షల పిల్లలలో 36,000 మందిని ఇంతవరకు కనిపెట్టలేదు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వార్త ఏంటంటే, గత 4 సంవత్సరాలలో ఇండియాలో 3 లక్షల మంది పిల్లలు కనిపించకుండా పోయారు. అంటే ఇది పెద్ద దేశము, 145 కోట్ల మంది ఉన్న దేశము, ఎన్నో రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు ఉన్న దేశము, రకరకాల ప్రజలు జీవించేటటువంటి దేశము.
అందులో ఇటువంటి కొరతలు జరగడమనే దానికి అవకాశముంది. 1000, 2000 అంటే పర్వాలేదు. సరే, ఇలా జరుగుతుంటాయిలే అని అనుకోవచ్చు. 4 సంవత్సరాలలో 3 లక్షల మంది పిల్లలు కనిపించలేదు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెబుతున్నారు అంటే బయటకు చెప్పేదే ఇంతంటే చెప్పకుండా ఉండినది ఎంత ఉంటుందో ఆలోచించండి. అంటే ఎన్ని లక్షలు పిల్లలు కనిపించకుండా పోతున్నారు ఇండియాలో, మనం జీవిస్తున్నటువంటి ఇండియా దేశములో. అందులో ప్రభుత్వం ఏం చెబుతోంది? ఇంకా 36,000 మంది పిల్లలు కనిపించట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు అలా చెబుతున్నారు. అది మాత్రమే కాదు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పిల్లల్ని ఎత్తుకుపోవడం, పెద్దవాళ్లని ఎత్తుకుపోవడము, భయపెట్టేటటువంటి కిడ్నాపులు, ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఎవరు కాదనలేరు. అయితే ఇండియాలో జరిగే కిడ్నాపింగ్లు, స్త్రీలు కిడ్నాప్ చేయబడుట, యవ్వన యువతులు కిడ్నాప్ చేయబడుట అనే వార్తలు అధికమవుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరమని అనుకుంటున్నాను, గుజరాత్ రాష్ట్రములో 5 సంవత్సరాలలో 40,000 మంది యవ్వన యువతులు కనిపించకుండా పోయారన్న వార్త పార్లమెంట్లో చర్చకు వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది, వార్తలలో కూడా వచ్చింది. కొంతకాలం తర్వాత దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. వార్తలు వింటున్నాము, మన పని చూసుకుంటున్నాము. ఏమైపోయారు వాళ్ళు? సంవత్సరంలో 8,000 మంది యవ్వన యువతులు, పిల్లలు కాకుండా యవ్వన యువతులు గుజరాత్ రాష్ట్రములో. మన దేశంలో ఉండే ముఖ్యమైన 2 గొప్ప నాయకులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఆ రాష్ట్రములో సంవత్సరానికి 8,000 మంది యవ్వన యువతులు కనిపించకుండా పోయారు. వాళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు అంటే మన దేశంలో ఏం జరుగుతోందో మీరే ఆలోచించి చూడండి. పిల్లలకి రక్షణ లేదు, యవ్వన యువతులు బాధపడుతున్నారు. ఈ 2 నెలలలో, జనవరి, ఫిబ్రవరి నెలలలో మాత్రము తమిళనాడులో జరిగిన సంఘటనలు, ప్రభుత్వం యాక్షన్ తీసుకున్న సంఘటనలు, ప్రభుత్వం కనిపెట్టినటువంటి సంఘటనలు మాత్రం నేను చదువుతాను చూడండి. 8వ క్లాసు బాలిక గ్యాంగ్ రేప్, ప్రభుత్వ స్కూలు టీచర్లు 3 ఖైదు కృష్ణగిరిలో. మనపారాయిలో ఒక ప్రైవేట్ స్కూల్లో 2 ఆడపిల్లలకి లైంగిక వేధింపులు, వార్డన్ భర్తతో పాటు 5 మంది ఖైదు. అదేవిధంగా పుదుకోటై దగ్గర ప్రభుత్వ స్కూలులో 7 మంది బాలికలకు లైంగిక వేధింపులు, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఫోక్సో చట్టములో ఖైదు. శ్రీవల్లిపుత్తూరులో బాలికలకు లైంగిక వేధింపులు, హెడ్ మాస్టర్ ఖైదు. దిండివనంలో కాలేజీ అమ్మాయికి లైంగిక వేధింపులు, ప్రొఫెసర్ని ఖైదు చేసిన పోలీసులు. అదేవిధంగా శివగంగైలో లైంగిక వేధింపులు చేసిన వారిని రహస్యంగా తెలిపిన బాలికలు 8 మందిలో 7 ఖైదు. కోయంబత్తూరులో జరిగిన విషయము ఆంగ్ల పత్రికలో వచ్చింది. ఏర్కాడు స్కూలు హాస్టల్లో ఉండి చదువుతున్న 10 మంది బాలికలకు లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టంలో టీచర్ ఖైదు. సెక్షువల్ మెసేజ్లు పంపించి కాలేజీలో అమ్మాయికి లైంగిక వేధింపులు, నెలలో ప్రొఫెసర్ ఖైదు. ఈ విధంగా చాలా వార్తలు వరుసగా వస్తూనే ఉన్నాయి. +1 బాలికకి లైంగిక వేధింపులు ఇస్తున్న పూజారి ధర్మపురి, ఇంటిలోనే బంధించి చిన్నారిని లైంగిక వేధింపులు, బలాత్కారము. ఇది తంజావూరులో. వెళుతున్న రైల్లో తూతుకుడి విద్యార్థికి లైంగిక వేధింపులు, యువకుడు ఖైదు. పెద్ద లిస్టు ఉంది నా దగ్గర. ఇది ఈ 2 నెలలలో మాత్రము. దయచేసి గమనించండి, మనం స్వార్థంతోనే చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉండకూడదు. అది క్రైస్తవ ప్రజలు. దయచేసి సంఘం నడిపించే పాస్టర్లు, పరిచారకులు సీరియస్గా దేశంలో జరిగే చెడు గురించి తెలుసుకుని సంఘాలలో ప్రార్థనలు చెయ్యాలి. స్వార్థంతోనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దదే ఉంది. ఈ లిస్ట్లో ఇవన్నీ తమిళనాడులో మాత్రమే ఇన్ని కనిపెట్టబడినవి. ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, అరెస్టులు కూడా చేశారు. కాని తెలియనివి ఎన్ని అని చూస్తే స్త్రీలు, పిల్లలు ఏ విధంగా మన దేశములో బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది. ఈ మధ్యకాలములో ఇది అంతిమ కాలము. సాతాను చాలా భయంకరంగా చెడును నాటేటటువంటి కాలము. దుష్ట ఆత్మలు బలంగా క్రియ చేసి ఈ విధంగా పాపాన్ని ప్రేరేపించి పాపాలను చేయించేటటువంటి క్రియ చేసేటటువంటి ఒక కాలము ఇది. అందువల్ల క్రైస్తవులు సంఘాలలో ప్రార్థనలు చేస్తేనే ఇందులో మార్పు వస్తుంది. ఇది చూస్తూ ఉన్న అందరూ
మీ అద్భుతం కోసం ప్రార్థన చేస్తున్నారు. స్వస్థత కావాలి, విడుదల కావాలి, ఆశీర్వాదం కావాలని. ఇక్కడ సమాజంలో పిల్లలు కాపాడబడాలి, స్త్రీలు రక్షింపబడాలి. వారికి విరోధంగా పాపాన్ని ప్రేరేపించేటటువంటి ఈ ఆత్మలు, కామాన్ని ప్రేరేపించే ఆత్మలు పారద్రోలబడాలి, కట్టివేయబడాలి. దేవుడా, మీ రక్షణ ఉండాలి అని మనందరం ప్రార్థన చేస్తే ఒక పెద్ద మార్పు వస్తుంది. అందువల్ల ఇది జరుగుతూనే ఉన్నటువంటి విషయము, ప్రతిరోజు పేపర్లో వస్తున్న విషయము. మీలో చాలామంది పేపర్లు చదవట్లేదు, న్యూస్ చూడట్లేదు, ఊరికే ఏదో వాట్సాప్లో చూసేసి నవ్వుకుంటూ గడిపేస్తూ ఉన్నాము. సీరియస్గా దేశంలో జరిగే విషయాల గురించి మనం జాగ్రత్తగా చూసి ప్రార్థన చెయ్యాలి కదా. ఈ రోజున ఒక 2 నిమిషాలు నాతో కలిసి భారంతో ప్రార్థన చేస్తారా? ఈ రిపోర్ట్లన్నీ కూడా నేను చూసి ఈరోజు న్యూస్ పేపర్లో చూసినా ఉన్నాయి. ఈ చోట ఈ స్త్రీలకి లైంగిక వేధింపులు స్కూల్లో, కాలేజీల్లో, హాస్టల్లో అని చెప్పి ప్రతిరోజు న్యూస్ వస్తూనే ఉంది. ఇవన్నీ జరగడానికి, ఇటువంటివి ఎక్కువ అవ్వడానికి కారణము అపవాది యొక్క క్రియలు. అంతిమ కాలంలో క్రియ చేసేటటువంటి దుష్ట ఆత్మలు ప్రజలలో కామాన్ని ప్రేరేపించి ఈ తప్పుడు పాపాలను చేయిస్తూనే ఉన్నాయి. అందువల్ల అందరూ ఒక నిమిషము కనులు మూసి కుడి చేతిని ఎత్తండి. కుడి చేతిని పైకెత్తి, దేవుడా, మా ఇండియా దేశంలో ఉన్నటువంటి పిల్లలు అందరి రక్షణ కోసము, ఆడపిల్లల రక్షణ కోసము మేము ప్రార్థన చేస్తున్నాము. బాధపడుతూ ఉన్న మా పిల్లలు, కనిపించకుండా పోయిన పిల్లలు కనిపెట్టబడాలి. కనిపించకుండా పోయిన యవ్వన యువతులు కనిపెట్టబడాలి. దేవుడా, వారికి విరోధంగా ఉండేటటువంటి అపవాది క్రియలు నాశనమవ్వాలి. కామాన్ని ప్రేరేపించే ఆత్మలు, పాపాన్ని ప్రేరేపించే అపవాది క్రియలు యేసు నామమున నాశనమవ్వాలి. మీ రక్తాన్ని జల్లి మేము ప్రార్థన చేస్తున్నాము. మా పిల్లలు రక్షింపబడాలి, మా ఆడపిల్లలు రక్షింపబడాలి. మా పిల్లల మీద మీ రక్షణ ఉండాలి. ఈ దేశం మొత్తం మీద దేవుడా, మీరీ కార్యములో జోక్యము చేసుకుని మా పిల్లలు, ఆడపిల్లలు, యువతులు రక్షింపబడుటకు మా యెహోవా క్రియ చెయ్యాలి అని మేము ప్రార్థన చేస్తున్నాము. మేము ఏక మనసుతో ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఇక మేము నిరుత్సాహముగా ఉండకుండా ఈ కార్యము కొరకు సంఘములో మేము ప్రార్థన చేస్తాము, కూడికలలో ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తామని మీకు తెలుపుకుంటున్నాము. దేవుడా, ఈ ప్రార్థన మీరు విన్నందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎందుకు మీకు చెబుతున్నానంటే, మీలో చాలామంది అద్భుత మహోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. మన కోసం మాత్రమే ప్రార్థించేటటువంటి స్వార్థపరులుగా ఉండకూడదు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుని శ్రద్ధగా ప్రార్థన చెయ్యాలి. ఒక పక్క పిల్లలకి రక్షణ లేదు, ఇంకొక వైపు మత్తు పదార్థాలు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకొక వైపు మద్యం షాపుల వల్ల తాగుబోతులు పెరిగి కుటుంబాలు నాశనమవుతూ ఉన్నాయి. సమాజంలో ఈ పాపపు కార్యములు తుడిచిపెట్టుకుపోవడానికి మనకి ఇది ఒక ఆత్మపరమైన పోరాటము. దీని వెనక ఉన్న ఆత్మ, ఆ ఆత్మ యొక్క క్రియలు, దుష్ట అపవాది క్రియలు నాశనమవ్వడానికి ప్రభుత్వమే ఈ విషయంలో కనువిప్పు తెచ్చుకోవాలి. ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకొని దీనికోసం ఒక చట్టాన్ని ఏర్పరచాలి. విడిగా వాళ్ళు కొన్ని విషయాలను చేసి పోలీసులను అన్ని చోట్ల, మిలిటరీ ఉంది, స్ట్రిక్ట్గా ఉంచితే తగ్గించవచ్చు. పూర్తిగా తుడిచివేయలేము, తగ్గించొచ్చుగా. ఎంతమంది పిల్లలు కనిపించట్లేదు? కుటుంబాలను ఆలోచించండి. 3 లక్షల మంది పిల్లలు కనిపించకుండా పోయారంటే 3 లక్షల మంది తల్లిదండ్రులకు సంబంధించింది, కుటుంబాలకు సంబంధించింది. ఎంతమంది ఇళ్లల్లో ఒకే ఒక బిడ్డతో ఉంటారు? అది కనిపించకుండా పోతే కన్నీళ్లతో బాధపడతారుగా. ఆ వేదన పరలోకానికి వెళుతుంది కదా. దేవుడు అదంతా చూస్తూ ఉన్నారు కదా. అందువల్ల మనం శ్రద్ధగా ప్రార్థన చేయాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గా దాని గురించి చర్చ జరపాలి. దానికోసం చట్టం ఏర్పరచాలి. పిల్లల రక్షణ కోసం ఏం చేద్దామని పథకాలు వేసి పనిచేసే ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. వాళ్ళేమో ఒక స్వేచ్ఛతో దాన్ని చేస్తున్నారే, దాన్ని నాశనం చెయ్యడానికి ఏమేం చెయ్యాలనేది ఆలోచిస్తే దేవుడు ఈ విషయంలో సహాయం చేస్తారు. మనం దానికోసం ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, మీరు ప్రార్థించకపోతే పాపం చేసినవారు. ఇంత చెడు దేశంలో జరుగుతోంది. దేవుని వద్ద ప్రాధేయపడి మాట్లాడి, మీ బిడ్డకు జరిగితేనే మీరు ప్రార్థన చేస్తారా? మీ బిడ్డ కనిపించకుండా పోతేనే కన్నీళ్లు కారుస్తారా? వీళ్ళందరూ మన ఇండియాలోని బిడ్డలే కదా, మనకి బిడ్డల్లాంటి వారే కదా. ఆ భారముతో ప్రార్థన చేసేటటువంటి క్రైస్తవులుగా మారాలి. సంఘంలోని పాస్టర్లు కూడా దీనికోసం ప్రార్థించకపోతే పాపం చేయువారుగా ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళని స్వార్థంతో కానుకల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు.
దీనికోసం ప్రజల్ని భారంతో ప్రార్థించే విధంగా చెయ్యండి. ప్రార్థిస్తే మార్పు వస్తుందని తెలుస్తుంది కదా. అయితే మనం ప్రార్థించకుండా ఉండడమే మన పాపము. దయచేసి ఈ విషయం తెలుసుకుని సీరియస్గా ఆలోచించి మన దేశంలో జరిగే కార్యాలను తెలుసుకుని ప్రార్థించండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి అన్నీ చెప్పానంటే మీరు భరించలేరు. అన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మేము తెలుసుకున్నందువల్లే 24 గంటలు ప్రార్థన ఉంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. కన్నీరు కారుస్తున్నాము, ఏడుస్తున్నాము. అది చాలా మందికి విచిత్రంగా ఉంది, కన్నీటితో ప్రార్థన చేయడము. ఎందుకంటే వాళ్ళకి జరుగుతున్నది తెలీదు. స్వార్థముతో మనం డబ్బు గలవారముగా అవ్వాలనే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క హృదయంలో ఉన్న భారము, ఈ విధంగా బాధపడుతున్న ప్రజలు మన దేశములో చాలామంది ఉన్నారు. సరేనా? ఓకే, ఇప్పుడు మనం కొన్ని సాక్ష్యాలు విందాము. ఇప్పుడు మీకోసం ప్రార్థిస్తాను, మీరు తీర్మానించుకోవాలి. ఇకపై నేను ప్రతిరోజు మా దేశంలో ఉన్న స్త్రీలు, పిల్లలు రక్షణ పొందే విధంగా ప్రార్థన చేస్తాము దేవుడా అని తీర్మానించండి. మీ పిల్లల్ని ప్రార్థించేలా చెయ్యండి. పిల్లలు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే గొప్ప మార్పు ఖచ్చితంగా వస్తుంది. సరే, ఈరోజు అద్భుత మహోత్సవంలో మీకొక అద్భుతము జరగాలి కదా. యేసు మీకొక అద్భుతము చేస్తారు. దానికోసం 3 సాక్ష్యాలను మీరు చూడబోతున్నారు. తర్వాత దేవుని సువార్త ద్వారా దేవుడు మీతో మాట్లాడుతారు. ముందుగా సహోదరులు యేసు పాదము, తిరువల్లూరికి చెందిన సహోదరుడు యేసు పాదము. ఆయన జీవితంలో 37 సంవత్సరాలుగా ఉన్న ఒక బానిసత్వం నుండి దేవుడు ఎలా విడుదల ఇచ్చారు, ఆ విషయం ఆయనే చెబుతాడు. చూడండి. నా పేరు యేసుపాదం. తిరువల్లూరు జిల్లా తిరుత్తని తాలూకాలో నేను ఉంటున్నాను. నేను మేస్త్రి పని చేస్తున్నాను. నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి ఉన్నాడు. నేను 37 ఏళ్లుగా తాగుబోతుగా ఉండేవాడిని. ఒక రోజుకి 1 క్వార్టరు, 2 క్వార్టర్లు, ఒక్కోసారి అయితే 1 ఫుల్ కూడా తాగేస్తాను. ఆ విధంగా తాగేవాడిని. ఉదయాన్నే మొదలెట్టారంటే రాత్రంతా తాగుతూనే ఉంటారు. ఆ రోజంతా మాకు చాలా భయంగా ఉంటుంది. మా నాన్న తాగి వస్తే మా అమ్మని చాలా గట్టిగా కొడుతూనే ఉంటారు. జుట్టు పట్టుకుని కొడతారు. చిన్న పిల్లలమైన మేము ఏమీ చెయ్యలేము అని భయంతోనే అలా ఉంటాము. మా నాన్న వల్ల చాలా కష్టాన్ని అనుభవించాము. అన్నం పెట్టమని చెప్తారు. ఆయన చెప్పిన వెంటనే ఆ ప్లేట్లో అన్నం ఉండాలి. కాస్త లేట్ అయినా కూడా దానికోసం గొడవ పడతారు. ఆయన సంపాదించిన డబ్బులు ఇంటికి కూడా అస్సలు ఇవ్వరు. మీ చిన్న వయసులో ఏం కోరుకున్నామో అవేమీ మాకు తీరలేదు, ఇంకా దొరకలేదు. ఏంటంటే ఎలాంటిది తినాలనుకున్నామో, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకున్నామో అవన్నీ మాకు దొరికిందే లేదు. తాగకూడదనుకున్నా కూడా ఉండలేను. చాలా టైర్డ్గా ఉంటుంది, తల పగిలిపోయేలా ఉంటుంది. తాగి తీరాలి. ఒకరోజు కూడా నేను ఏడవకుండా లేను. ఏడ్చి ఏడ్చి నా తలగడంతా తడిచిపోయింది. తాగుడు ఒకవైపు, ఇంకోవైపు బీడీ కంటిన్యూగా కాలుస్తూ ఉండాలి. ఒక రోజుకి 4 కట్ల బీడీలు కాలుస్తాను. పని చేస్తున్నప్పుడు కూడా బీడీ ఉంటేనే పని చేయగలను, లేదంటే చేయలేను. బీడీ లేకపోతే పిచ్చోడులాగా అయిపోతాను. ఏ పని చేయలేక అలా పడుంటాను నేను. మేం పక్కనున్నా కూడా మా నాన్న బీడీ తాగుతూనే ఉంటారు. నాన్న కొంచెం పక్కకు వెళ్లి తాగండి, మాకు అది నచ్చట్లేదని చెప్పినా వినరు. ఇది మాకు పడదు, మాకు వాంతొస్తుందని చెప్పినా కూడా ఆయన వినరు. నా భర్త పెళ్ళైన తర్వాత కూడా చర్చికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సమయంలో ప్రార్థిద్దాం రండి కార్యక్రమం మోహన్ అన్నయ్య చేయడం మేము చూశాము. ఆ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసినప్పుడు అయ్యా అందరి కోసం ప్రార్థన చేశారు. మందుకి బానిసలైన వాళ్ల కోసము, బీడీ తాగే వాళ్ల కోసము ఆయన ప్రార్థన చేశారు. అది చూసి మేము ఇలా ప్రార్థిస్తే మా నాన్నకి విడుదల దొరుకుతుంది అని, ఇంట్లోని సంతోషం ఉంటుంది అని చెప్పి మేం కూడా మా నాన్న కోసం ప్రార్థించాము. ప్రతి ప్రార్థిద్దాం రెడ్డి కార్యక్రమంలో నేను మెసేజ్ చూస్తాను. మెసేజ్ చూసినప్పుడు సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాన్ని నేను చూశాను. ఆ సాక్షిని చూసినప్పుడు అయ్యో నా భర్త ఎప్పుడు ఇలాగ మారతారు, ఎప్పుడు ఇలా నడుచుకుంటారు అలా అని చెప్పి నా భర్తని పిలిచి టీవీ ముందు కూర్చోబెట్టేదాన్ని. నేను ఎంత తాగినా సరే నైట్ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ప్రార్థిద్దాం రండి ప్రోగ్రాం చూస్తాను. డైలీ చూస్తాను. డైలీ ప్రార్థిద్దాం రండి ప్రోగ్రామ్ని డైలీ చూస్తూనే ఉంటాను. మోహన్ సి లాసరా సాయి గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఈ తాగుబోతుల కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. అప్పుడు నేను నా హృదయం మీద చేయి పెట్టి, యేసు ప్రభు నాకు ఒకరోజు విడుదల కావాలి,
విడుదలను మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అయ్యగారు ప్రార్థించినప్పుడల్లా నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఇలాంటప్పుడు ఆ 2023 ఆగస్టు నెల నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చారు. తాగుడు అలవాటు నుంచి విడుదల ఇచ్చారు. బీడీ అలవాటు నుంచి కూడా నాకు విడుదల ఇచ్చారు. అప్పటి నుంచి నాకు ఆలోచనే రావట్లేదు. ఏ సంతోషం కోసం మేం వెతికామో ఆ సంతోషాన్నే దేవుడు మా అందరికీ రెండింతల ఆశీర్వాదంగా మాకు ఇచ్చారు. తాగే వాళ్లకే ఆయనే ఆ సలహా ఇచ్చేలాగా మనసు మారి దేవుడిలోకి వచ్చారు. ఇప్పుడు అమ్మని కొట్టడం గాని గొడవ పడ్డం గాని అలాంటిదేమీ ఇంట్లో లేదు. అమ్మ కోపంగా మాట్లాడినా కూడా నాన్న అంతకు పెద్దగా తీసుకున్నదే లేదు. నాన్న అది సాధారణంగా వదిలేసి సైలెంట్ గానే ఉంటున్నారు. నేను ముందు ఆశపడినట్టుగానే మా ఆయన చర్చికి వస్తున్నారు. మేం కుటుంబంగా చర్చికి వెళ్లి సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు డైలీ 1 అవర్ ప్రే చేస్తున్నాను. ముప్పై 37 సంవత్సరాలుగా తాగుడికి బీడీలకి బానిసగా ఉన్న నాకు విడుదలిచ్చిన యేసుకి కృతజ్ఞతలు. యేసు చేసే అద్భుతాలలో పెద్ద అద్భుతము ఏమిటో తెలుసా? ఒక మనిషిని పాపం నుండి విడుదల చేసి వాడి పాపపు స్వభావాన్ని మార్చి వాడు జీవితంలో కొత్త జీవితాన్ని ఇవ్వడము. దానికే యేసు వచ్చారు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. అదే జరిగింది. 37 సంవత్సరాలు మద్యపానము అలవాటుతో ఉన్న ఒక మనిషి ఒక్కరోజులో మారగలడా? యేసు మార్చగలరు. ఆ పాపము వల్ల కుటుంబం ఎంత బాధపడింది, భార్య పిల్లలు అందరూ బాధపడ్డారు. కాని విడుదల పొందిన తర్వాత ఎంత పెద్ద సంతోషం కదా! మీ కుటుంబంలో ఈ సంతోషాన్ని ఈరోజు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ అద్భుతాన్ని చెయ్యాలనుకుంటున్నారు. ఏదో ఒక పాపపు అలవాటు మిమ్మల్ని బానిసను చేసి ఉంచింది. మద్యపానపు అలవాటు, మత్తు పదార్థాలు, సెల్ఫోన్ బానిసత్వం, జూదమాడుట. అందులో ఏమో సెల్ఫోన్లోనే జూదమాడేవన్నీ వచ్చేశాయి. రమ్మి ఆటలు, అపవాది యొక్క వల చిక్కుకుపోయి ఉన్నారు. నేను వదల్లేకపోతున్నాను అని అనుకుంటున్నారా? యేసు ఈరోజు విడుదల ఇస్తారు, కొత్త హృదయం ఇస్తారు. ప్రార్థనతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. చూడండి, తర్వాత ఒక సహోదరి ప్రియ, కాటుపాకం, చెన్నైలో ఉన్న కాటుపాకం అనే ప్రదేశములో ఆమెకి 12 సంవత్సరాలుగా ఉన్న దుఃఖాన్ని దేవుడు ఏ విధంగా సంతోషంగా మార్చారు, ఆ విషయాన్ని మీరు చూడబోతున్నారు. ఆ సాక్ష్యాన్ని చూడండి. నా పేరు ప్రియా. నేను చెన్నైలో కాటుపాకంలో ఉంటున్నాను. నా భర్త ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2012లో మాకు పెళ్ళైంది. 12 సంవత్సరాలుగా మాకు పిల్లలు లేరు. పెళ్ళైన మొదటి నెల నుంచే నా దగ్గరికి వచ్చి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావని అడిగేవారు. అదే నాకు మనసులో చాలా బాధగా ఉండేది. 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, అందరూ కలిసి పిల్లలు లేరా అని చెప్పి అందరూ అడిగేవారు. అది నాకు చాలా బాధగా అనిపించేది. పనికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలంటే చికాకుగా అనిపించేది. అది చాలా కష్టమండి. ప్రతిరోజు మేమిద్దరం ఏడుస్తూ ఉంటామండి. నాకన్నా నా భార్య ఎక్కువగా ఏడుస్తుంది. పనికి వెళ్లేటప్పుడు కొంతమంది అడిగేవారు, నువ్వెందుకు పనికి వెళ్తున్నావు? ఇలా పని వెళ్తున్నావుగా, ఇలా సంపాదించి ఏం చేయబోతున్నావు? ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీకు పిల్లలు లేరు కదా అని అడిగేవారు. ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. నా భర్తను కూడా బాధ పెట్టాయి. ప్రతి సంవత్సరం 12 ఛాన్సులుంటాయి. ఆ 12 ఛాన్సులో ఒక్కటి కూడా మాకు లభించలేదు. మేము ఎదురు చూస్తూనే ఉంటాం. నేను పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు చూస్తే నాకొచ్చి చాలా బాధగా ఉంటుంది. ఇంటికి వెళ్ళినా అక్కడ ఎవరూ లేరే అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. హాస్పిటల్స్కి వెళ్ళాం. ఒక్కొక్క హాస్పిటల్ని చూసారంటే ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5:30 వరకు అక్కడే ఉండేవాళ్ళం. రెండవది డబ్బు. ఇక డబ్బు అంటారా, నీళ్లులాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు మేము 10,000 నుంచి 15,000 వరకు ఖర్చు పెడతాం. టెస్టులకే ఖర్చు అయిపోతుంది. చివరిగా డాక్టర్ నా దగ్గర ఏం చెప్పారంటే, ఇక మీదట మీకు నార్మల్ గా పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఎందుకంటే మీ హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 0.06 అని చెప్పారు. ఎందుకంటే హార్మోన్ లెవెల్ 2 పైనే ఉండాలి. మీకు చాలా తక్కువగా ఉంది. మీకు నార్మల్ కావడానికి ఛాన్సే లేదు. IVF చెయ్యాలి. ఆ IVF చేసిన 20% అవకాశం ఉందని చెప్పారు. నేను నా భర్త ఆ రోజు వాళ్ళు అలా చెప్పిన ఆ రోజు మేము నిద్రపోలేదు. టాప్ మోస్ట్ స్పెషలిస్టులను చూసాం. టాప్ డాక్టర్స్ ఇన్ ఇండియా, అలాగే టాప్ డాక్టర్స్ ఇన్ తమిళనాడు, వీళ్ళందరినీ చూసేసాం. సో ఇకపైన ఒక న్యాచురల్గా ఇక అవకాశం లేదు. సూపర్ న్యాచురల్గా
ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు అన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మనోవేదనతో చాలా బాధలో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియలేదు. దీని తర్వాత ఏం చేయబోతున్నాం? అలాంటి పరిస్థితుల్లో మనకెప్పుడు పిల్లలు పుడతారనే వేదన పరిస్థితుల్లో 2022 డిసెంబర్ నెలలో అద్భుత మహోత్సవాన్ని టీవీలో మోహన్ అన్నయ్య చేస్తున్నారు. ఆ ప్రార్థన నేను మా ఆయన చూశాము. అలా చూస్తున్నప్పుడు ఆ సాక్ష్యం సమయంలో పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లల్నిచ్చారనే అద్భుతాన్ని చెప్పారు. అలా చెప్పినప్పుడు మాలో ఒక నమ్మకం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది. వీళ్ళకి చేసిన దేవుడు మనకి కూడా అద్భుతం చేస్తారు అని. ఆ సాక్ష్యం పూర్తయ్యే సమయంలో అంకుల్ భారంతో ప్రార్థన చేశారు. మోహన్ అంకుల్ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మా ఆయన చేతులు పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాం, కలిసి ప్రార్థించాం. ఆ తర్వాత నేను మా ఆయన ప్రతిరోజు కలిసే ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు చూశారంటే 2023లో ఆగస్ట్ నెలలో మాకోసం ఆశ్చర్యం మాకోసం ఎదురుచూచింది. ఇంతవరకు మా జీవితంలో అది మేము చూడలేదు. చాలాసార్లు నేనొచ్చి టెస్ట్ కోసం కార్డు కొని చూశాను. చాలాసార్లు దాదాపు 12 సంవత్సరాలు నా కోటమే కనిపించింది. ఒక్కరోజు కూడా నేను పాజిటివ్ని చూడలేదు. ఎప్పుడురా 2 కోడ్లు వస్తాయని చెప్పి నేను వేచున్న పరిస్థితుల్లో పెద్ద ఆశ్చర్యం ఆగస్టు నెలలో నాకు దొరికింది. డబల్ కోడ్ వచ్చింది. చూసిన వెంటనే సంతోషం, ఆ సంతోషానికి అంతలేదు. ఇలా ఉన్నప్పుడు 2024లో మే నెలలో 9వ తారీఖున దేవుడు నాకు ఒక అందమైన ఆడబిడ్డని ఇచ్చారు. ఆ బిడ్డని చూసిన వెంటనే నాలో ఎంత సంతోషమో. డాక్టర్సే నా బిడ్డని చూసినప్పుడు వాళ్లే చాలా ఆశ్చర్యపోయారు. నిజంగానే దేవుడి ఇచ్చిందే, నిజంగానే మెరాకిల్ బేబీ అని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ బిడ్డ మాకు దేవుడు ఇచ్చిన బిడ్డ అని చెప్పగలను. ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలనంటే 12 సంవత్సరాలు టాప్ మోస్ట్ డాక్టర్స్ని కలిసాం, టాప్ మోస్ట్ ట్రీట్మెంట్ చేయించాం. నేను ఆ టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఏం టాబ్లెట్స్ అవి అని నేను గూగుల్లో సెర్చ్ చేసేవాడిని. అలాగే బుక్స్లో కూడా ఈ పాయింట్స్ని వెతికి చదివినప్పుడు ఒక స్టేజ్లో నాకు ఒక విషయం తెలిసింది. ఇది న్యాచురల్గా ఐవీఎఫ్ మూలంగానో లేకపోతే వేరే విధంగానో నాకు పుట్టే అవకాశం లేదు అని నాకు అర్థమైపోయింది. కానీ ఈ బిడ్డ పుట్టింది అంటే ఇది దేవుడిచ్చిన ఆడపిల్ల, అందులో ఎటువంటి మార్పు లేదు. దేవుడు తప్ప ఇంకే అద్భుతాన్ని ఎవ్వరూ చేయలేదు. కానీ బిడ్డ పుట్టిందనే మాత్రాన మేము ఆ సంతోషంలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉండకూడదు. దేవుడు తర్వాతే ఈ బిడ్డ. ఆ బిడ్డని ఇచ్చింది ఆ దేవుడు, కాబట్టి దేవుడే ముందుండాలి. ఎందుకంటే దేవుడే ఆ బిడ్డని ఇచ్చారు. దేవుడికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి, ఆ తర్వాతే బిడ్డకి స్థానం. రెండోది ఏంటంటే దేవుడిలో ఈ బిడ్డని పెంచాలి. దేవుని భక్తితోనూ దేవుని భయంతోనూ ఈ బిడ్డని పెంచాలని మేము ఇష్టపడుతున్నాం. డాక్టర్స్ అందరూ పిల్లలు పుట్టే అవకాశం లేదనే చెప్పారు. కానీ దేవుడు నాకు అద్భుతంగా బిడ్డనిచ్చి మమ్మల్ని సంతోషపరిచిన దేవుడికి కోటి ధన్యవాదాలు. పన్నెండు సంవత్సరాలు నిందలు, అవమానాలు, పరిహాసాలు. లోకం ఏ విధంగా మాట్లాడుతోందో చూడండి. పిల్లలు లేకపోతే పనులు చేసుకోకూడదా, సంపాదించకూడదా? నువ్వెందుకు పనికి వెళుతున్నావు, ఎందుకు సంపాదిస్తున్నావు, నీకు పిల్లలు లేరుగా? ఇటువంటి విపరీతమైన మాటలు, విపరీతమైన హృదయము కలిగిన ప్రజలు మన చుట్టూ ఉన్నారు కదా. చాలా వేదన కలిగించే ఒక కార్యము. కాని వాళ్ళు సిగ్గుపడే విధంగా, పరిహసించిన వాళ్ళు సిగ్గుపడే విధంగా అదే ప్రదేశములో దేవుడు ఒక బిడ్డను ఇచ్చి వారిని తల ఎత్తుకుని నడిచేలా చేసి ఉన్నారు, మీకు చేస్తారు. ఆయన చెప్పారు కదా, తమిళనాడులోనే పెద్ద ఆసుపత్రి, ఇండియాలోనే పెద్ద ఆసుపత్రులు కూడా చూశాము, డబ్బు ఖర్చు పెట్టి చూశాము, మందుల వల్ల ఏమీ కాదని చెప్పేశారు. పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు, వైద్యము వదిలిపెట్టేసింది, ఇక కుదరదు, అంతే. ఆ సమయములో యేసు చెబుతున్నారు, నేను చెయ్యగలను, ఐ కెన్ డూ ద మిరాకిల్. దేవుడు యేసు అదే మీకు చెబుతున్నారు, ఇది కుదరదు, ఎవరు ఈ వ్యాధి నుండి నన్ను కాపాడలేరు,
ఈ అప్పుల సమస్య నుండి నన్ను తప్పించలేరు. ఈ కుటుంబ కార్యమును సరిచెయ్యలేరు. ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఇక ఈ జీవితం అయిపోయింది అంతే అని అనుకుంటున్నారా? యేసు చెబుతున్నారు, నేను నిన్ను కాపాడగలను, నేను కాపాడగలను కుమార్తె, నేను కాపాడతాను కుమారుడా అని యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. అదే ఈ సాక్ష్యము. 12 సంవత్సరాల నిందలు, ఇబ్బందులు మాత్రం కాదు, వైద్యం విడిచిపెట్టేసింది. ఇక మీకు పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. డాక్టర్ చెప్పారు, ఇది దేవుడు మీకు చేసిన అద్భుతము, యేసు చేసిన అద్భుతము, మిరాకిల్ బేబీ అని చెప్పారు. మీకు చెయ్యరా? యేసు పక్షపాతము గల దేవుడు కాదు. ఒకరికి చేసి ఇంకొకరికి చెయ్యను అని చెప్పేటటువంటి దేవుడు కాదు. మీరు విశ్వసించి ప్రార్థన చెయ్యాలి. భార్య భర్త ఏక మనసుతో విశ్వసించి ప్రార్థన చేశారు. యేసు అద్భుతము చేశారు. ఈరోజు విశ్వాసముతో ప్రార్థన చేస్తే మీ జీవితంలోనూ ఇదే విధంగా అద్భుతం జరుగుద్ది. దానికే యేసు మీతో మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి జరుగుతుందండి అలా అనుకోకండి. ఇదే విధమైన వేల కొలది సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఒకటే చూపించాము, వేలాది అద్భుతాలు నా దగ్గర ఉన్నాయి. అందువల్ల ఏదో యేసు ఇచ్చేశారు అని మీరు అనుకోకండి. వేలాది అద్భుతాలను యెహోవా చేసి ప్రతి ఒక్క ప్రార్థనకి వచ్చేటప్పుడల్లా పిల్లలతో ఎంతోమంది వచ్చి మాకు చూపించి ఆనందంగా స్తోత్రములు చెప్పి వెళుతున్నారు. అందువల్లే నేను చెబుతున్నాను, ఇదేదో జరిగిపోతున్న విషయం కాదు, యేసుని విశ్వసిస్తున్నందువల్ల జరిగే అద్భుతము. ఎవరు విశ్వసించి ప్రార్థించినను యేసు వారికి అద్భుతము చేస్తారు. ఆయన మత వ్యత్యాసము చూడరు. మీరు క్రైస్తవులు కానివారుగా ఉండొచ్చు. యేసు, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, మాకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని అడగండి, ఖచ్చితంగా మీకు ఇస్తారు. అద్భుతాన్ని చూస్తారు. ఇంకొక అద్భుతాన్ని చూద్దామా? ఇది ఒక మంచి అంటే ఒక శరీరంలో గొప్ప బాధను భరించినవారు, ప్రకృతిని మించినటువంటి ఒక అద్భుతము. అవునా? 37 సంవత్సరాల తాగుబోతూ ఒక్కరోజులో మారితే అది ప్రకృతిని మించిన విషయము. 12 సంవత్సరాలుగా పిల్లల్లేరు. వైద్యం ప్రకారం చూస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని ప్రఖ్యాతి చెందిన డాక్టర్స్ చెప్పేశారు. అయినా కూడా ఒక బిడ్డ పుట్టింది అంటే అది అద్భుతము. అదేవిధంగా చిటిక వేసే సమయంలోనే వ్యాధి మాయమవుతుందంటే ఇట్స్ ఎ మిరాకిల్, అదే అద్భుతము. ఆ అద్భుతాన్ని సాక్ష్యంగా చెబుతున్నారు సహోదరి విమలి, కొరటూర్, చెన్నైకి చెందినవారు. ఆమె జీవితంలో జరిగింది వినండి. నా పేరు విమలి. నేను చెన్నై కొరటూరులో ఉంటున్నాం. నాకు 2 ఆడపిల్లలు. నా లైఫ్ బాగానే సాగింది. 2024 జూన్ నెలలో నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్లో వచ్చి నాకు నోరు పక్కకు వెళ్ళిపోయింది. రైట్ హ్యాండ్ సైడ్లో చెయ్యి కూడా ఇదైపోయింది. కాళ్ళు చేతులు పక్షవాత వచ్చినట్టు అయిపోయాయి. చాలా నార్మల్గానే ఉన్నారు. కానీ ఏమైందో అని చెప్పి మేము వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ఇది ఒక ఎమర్జెన్సీ, వెంటనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పి వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేశారు. అడ్మిట్ అయిన వెంటనే ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేశారు. అందులో చూస్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పి రిజల్ట్ వచ్చింది. అందుకనే మేము అండర్ అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పారు. నెక్స్ట్ 24 అవర్స్ మేమేం చెప్పలేమని చెప్పారు. హాస్పిటల్ నుంచి 1 వీక్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మకి ఏమీ చేయలేదు. నైట్ లో ఆవిడ అస్సలు మాట్లాడలేదు. మాటలంటే బ్యా బ్యా బ్యానే ఆవిడ అంటుంది. ఆవిడ ఏం చెప్పాలనుకుందో ఆవిడే చెప్పలేదు. ఆవిడ ఏం చెప్తున్నారో మాకేం అర్థం కాదు. నైట్ లో కూడా ఆవిడ్ని నేను చూస్తూనే ఉంటాను. ఏదైనా అడుగుతారా, నీళ్లు కావాలా, భోజనం కావాలా అని. ఆవిడ ఏం చెప్పినా మాకు అర్థం కాదు, ఎందుకంటే ఆవిడ నోట్లోంచి గాలి వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అస్సలు తెలీదు. నా నోరు పక్కకు వెళ్ళిపోయింది. నేను మాట్లాడలేను, అస్సలు మాట్లాడలేను. నాకేమన్నా కావాలంటే పిల్లల దగ్గర ఏ అనే అడుగుతాను. పక్కనున్న వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తున్నట్టే అనిపిస్తుంది. పిల్లల దగ్గర భోజనం కావాలంటే బో అనే అనాలి. నేను మాట్లాడేది నాకే అసహ్యంగా అనిపిస్తుంది. నా కుడి చెయ్యి అస్సలా నేను పైకెత్తలేను. ఇదిగో ఇలాగే నేను పైకెత్తగలను. ఇలాగ పైకెత్తనంటే ఇదంతా చాలా నొప్పిగా అనిపిస్తుంది. జుట్టు తూకోవాలన్నా అవ్వదు, ఎందుకంటే పిల్లలే నాకు దువ్వుతారు. చెయ్యి అంతా బాగా నొప్పిగా ఉంటుంది. చేతిలో ఉన్నలాగే కాళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఆవిడ కూర్చోవాలంటే సోఫాలోనే కూర్చుంటారు. కూర్చున్నా ఆవిడ లేవలేరు. లేవాలంటే ఆవిడికి అంత నొప్పి, చాలా నొప్పిగా ఉంటుంది. లేవడానికి కూర్చోడానికి ఆవిడ ఏడుస్తూనే ఉంటారు. స్నానం చేయడానికి పిలిచినా కూడా ఆవిడ ఏడుస్తారు, ఎందుకంటే నడవాలని, కూర్చోవాలి, లేవాలని ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది. బాత్రూంకి వెళ్లాలని కూడా గోడ పట్టుకుని చైర్ పట్టుకునే వెళ్తాను.
నేను అసలు నడవలేను, అస్సలు నడవలేను. రాత్రి కూడా కష్టపడుతూనే ఉంటాను. బెడ్లోంచి లేచి రావాలన్నా 1 అవర్ అవుతుంది. లేచి కూర్చుని చాలా కష్టపడ్డాను ఈ కాళ్ళతో. నా నోరు, చెయ్యి, కాళ్ళు పోయినాయి అని నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2024 సెప్టెంబర్ లాస్ట్ వీక్లో నేను అమ్మ కోసం హెల్ప్ కోసం ఇక్కడే ఉన్నాను. మేమిద్దరం బెడ్రూమ్లో సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు నాకు జీసస్ రెడీమ్స్ నుంచి లైవ్ వచ్చింది. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం నా కూతురు మొబైల్లో చూస్తుంది. అమ్మా రా అమ్మా, నువ్వు కూడా వచ్చి చూడమ్మా, మనం ఎంత కష్టంలో ఉన్నాం, మీరేమో నడవలేకుండా ఉన్నారు. నాకొచ్చి నేను లేచి కూర్చునే పరిస్థితుల్లో లేదు, అలాగే పడుకుని ఉన్నాను. నేను కూర్చోలేను, మీరు కూర్చుని చూడండమ్మా, మీరెలాగైనా చూడాలని చెప్పి చాలా కంపెల్ చేసింది. అప్పుడు కూడా నేను లేవడానికి చాలా కష్టపడి కూర్చోలేకపోతున్నాను. కాలు ముడుకులు కూడా నొప్పొచ్చేస్తున్నాయి. అలాగే చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు అయ్య చెప్పారు, మోహన్ సి రాసరస్ అయ్య చెప్పారు, ఒక తల్లి వచ్చి కన్నీరుతో వేదనతో ఏడుస్తుంది. ఉన్నా కూడా మీరు నోరుని ఎలాగైనా తెరవండి, బాగా తెరవండి అని అయ్య చెప్పారు. నేను వెంటనే యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పాట పాడండి అని చెప్పారు. నేను చప్పట్లు కొట్టి ప్రార్థన విను మా దేవుడా అని నేను పాట పాడుతున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది, నేనా పాట పాడుతున్నాను? మా ఇంట్లోనే ఇది జరుగుతుంది, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నానా? నాకే ఆశ్చర్యంగా ఉంది. మేమొచ్చి ఊరికే సాక్ష్యం చెప్పిన వాళ్ళం మాత్రమే చూసాం, నిజమైన మాకే అది తెలియలేదు. కానీ అది మా ఇంట్లోనే జరిగింది. అమ్మ వెంటనే సంతోషపడ్డారు, పాట పాడడం స్టార్ట్ చేశారు. యేసు ప్రభు మనకి అద్భుతం చేశారని చెప్పి ఆయన వెంటనే పాట పాడారు. అసలు ఇది ఎలా జరిగిందని మాకే చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అమ్మ పక్కనే ఉన్నాను కాబట్టి ఇంతవరకు ఇది కళ నిజమా అని తెలియట్లేదు. ఎందుకంటే మేము లైవ్ గా చూసాం కాబట్టి అది ఫీల్ అవుతున్నాం. అందరూ నా ముందు ఇంటర్వ్యూ తీసుకున్నట్టు అడుగుతున్నారు, ఏమైంది, ఏ శక్తి అని అడిగేవారు. ఇదే శక్తి కాదు, ఎలాంటి మంత్రశక్తి కాదు. మా చర్చిలో వచ్చి మోహన్ సి లాసరస్ అనియ ప్రేయర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన 4 మావుడి నుంచి ప్రేయర్ చేస్తూ ఉంటారు. అది వచ్చి నేను మొబైల్లోనే చూశాను. అది చూసిన నాకు ఒకే రోజులో స్వస్థతనిచ్చారు. నాకిచ్చినట్టు మీ అందరికీ కూడా ఇస్తారని, ఖచ్చితంగా జరుగుతుందని అందరికీ చెప్తున్నాను. వాళ్లే అంటున్నారు, ఈ అమ్మ ఆల్ ఇండియా రేడియో లాగా అందరితోని చెప్తూ ఉంది అని. దేవుడి గురించి అందరితోని చెప్పాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని పనులు నేనే చేసుకుని, నేనే జుట్టు దూకుంటున్నాను, నేనే పనులు చేసుకుని, నేనే వంట చేస్తున్నాను. ముందేమో స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పారు, హీట్ దగ్గరికి వెళ్ళకూడదన్నారు, ఎండలోకి వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు నా మనవరాల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేది నేనే, అందరికీ వంట చేసేది కూడా నేనే. మిగతా వాళ్ళు చెప్పేవి ఏమీ పట్టించుకోకుండా నా పనులన్నీ నేనే సొంతంగా చేసుకుంటూనే ఉంటున్నాను. అన్నీ నేనే చేసుకుంటున్నాను. నాకేం కాలేదు, నేను చాలా బాగున్నాను. ఒంట్లో బాగోలేని పేషెంట్ పని చేయకూడదని చెప్పారు, కానీ ఇప్పుడు ఆవిడే అన్ని పనులు చేసుకుంటున్నారు. ఈ పక్షవాత సమస్య నుంచి నాకు స్వస్థత ఇచ్చిన దేవుడికి కోటి ధన్యవాదాలు. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైనవారో చూశారా? పక్షవాతము, అందువల్ల నోరు పక్కకు వెళ్ళిపోయింది, కుడి చేతిని ఉపయోగించలేము. ఎంత బాధ, కష్టపడ్డారు. యేసు నామాన్ని స్తుతించడం ప్రారంభించారు, విడుదల. యేసు ప్రభు మీకు స్తోత్రములు అని చెప్పారు, స్తుతించి పాడ్డం ప్రారంభించారు, విడుదల. యేసు నామములోనే శక్తి. యేసు పేరు చెప్పి మీరు స్తుతించినప్పుడే శక్తి. కారణం, మనిషి యొక్క పాపాలు, శాపాలు, దోషాలు తొలగడానికి యేసు శిలువలో రక్తము చిందించి పరిహారాన్ని ఏర్పరిచారు. దీనికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, విశ్వసిస్తే మాత్రం చాలు. యేసు నా పాపపు, శాపపు దోషాలను శిలువలో మోసి పరిహారాన్ని చేసి ముగించారు. ఆ యేసు నామాన్ని చెప్పిన వెంటనే విడుదల ఏర్పడును, స్వస్థత ఏర్పడును, అద్భుతము జరుగును. అందువల్లే చెబుతున్నాను, యేసుక్రీస్తు అనే పేరు చెప్పాలి, ఆయన రక్తము. ఇప్పుడు దేవుని సువార్తకి ముందు ఒక పల్లవి పాడబోతున్నాము. శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుతమైన శక్తి. అంటే మనకోసం యేసుక్రీస్తు శిలువలో గాయపడి రక్తము చిందించారు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, తప్పు చెయ్యని రక్తము. మనిషి యొక్క పాపము, శాపము, దోషాలు తొలగుటకు జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్తముతో విడుదల రాదు. అది ఒక తృప్తి కోసము చేసేటటువంటి కార్యము. అదంతా చేసినా కూడా విడుదల లేదు. సంవత్సరం చేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం అని చేస్తూ ఉంటారు, విడుదల లేదు. అందువల్లే మనిషి యొక్క పాపము, శాపము తొలగాలి అంటే ఒక పరిశుద్ధమైన మనిషి రక్తము చిందించబడాలి అని లేఖనము చెబుతోంది.
ఆ పరిశుద్ధమైన మనిషి రక్తము చిందించడానికి ఈ లోకంలో పరిశుద్ధమైన మనిషి లేడు. అందరూ పాపంలో పుట్టి పాప స్వభావముతో పెరుగుతున్నాము. అందువల్లే దేవుడే, మనల్ని సృష్టించిన దేవుడే మానవ అవతారము ఎత్తి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో చిందించి మనకి విమోచన ఏర్పరిచారు. అందువల్లే యేసుక్రీస్తు పేరు చెప్పిన వెంటనే ఇన్ని అద్భుతాలు. దీనికి మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పని లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మిమ్మల్ని హింసించుకోవలసిన పని లేదు. మీరు ఉన్న చోటే వచ్చి ఆశీర్వదించి అద్భుతము చేయువారే దేవుడు అనబడేవారు. ఆయనంతటా వ్యాపించి ఉన్నారు. ఆయనకు పుణ్యస్థలమంటూ ఒక ప్రదేశము లేదు. మీరే మనిషి యొక్క హృదయమే ఆయన నివసించే ప్రదేశము. అందువల్ల ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ రక్తము, యేసుక్రీస్తు రక్తము శక్తి ఉంది. యేసు దైవ రక్తములో. ఆ పల్లవిని మీరందరూ పాడారు, కాని ఇప్పుడు నోరు తెరిచి పాడండి. ఇంట్లో చెప్పాలి. మీరు యేసు నామాన్ని చెప్పి నోరు తెరవాలి. ఆ రక్తము యొక్క శక్తిని చెప్పి పాడేటప్పుడు మీ ఇంట్లో విడుదల ఏర్పడుటను మీరు చూస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి, శక్తి ఉంది, శక్తి ఉంది, యేసయ్య నామంలో శక్తి ఉంది. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రె పిల్ల రక్తములో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రె పిల్ల రక్తములో. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రె పిల్ల రక్తములో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రె పిల్ల రక్తములో. అలాగే మీరు ఉన్న చోటే ఒక నిమిషం కనులు మూసి మీ హృదయం మీద చేయి ఉంచి, యేసు నాతో మాట్లాడండి. యేసు ఈరోజు నాకు స్వస్థత ఇవ్వండి. యేసు నాకొక విడుదల ఇవ్వండి. యేసు నాకు సమాధానము ఇవ్వండి. యేసు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నాతో మాట్లాడండి అని చెప్పండి. యేసు నాతో మాట్లాడండి. యేసు నన్ను ఈరోజు దీవించి నాకొక అద్భుతము చెయ్యండి. యేసు నాకు విడుదల ఇవ్వండి. మీరు మాట్లాడండి. మీరు నాకు అద్భుతము చెయ్యండి. యేసు నామమున ఆమెన్, ఆమెన్. సరే, ఈ యేసు ఎటువంటి వారు వరుసగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన ప్రేమ గలవారు, జాలి గలవారు, శక్తి గలవారు, సకల అధికారములు గలవారు, సమాధానకర్త, ఆయన ఓదార్పునిచ్చే దేవుడు. ఇలా ఎన్నో కార్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం కదా. యేసు గురించి మీరు ధ్యానించను సంవత్సరాల కొద్దీ ధ్యానించవచ్చు. అంతటి తీయటివారు, అంతటి అద్భుతమైనవారు. ఈ రోజుకి ఈ యేసు ఎటువంటివారు అన్న దాన్నుంచి ఒక కార్యాన్ని మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. కాసేపు మీకు వచనం నుండి చెబుతాను. నా సొంత ఉద్దేశాలు లేవు. నాకు సిద్ధాంతాలు మాట్లాడ్డం రాదు. ఈ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం అవన్నీ నాకు తెలీదు. లేఖన వచనం, ఇది యెహోవా వాక్యము. దీన్నుండి మీకు చెబుతాను. ఈ యొక్క దేవుని వాక్యమే, యెహోవా వాక్యమే అద్భుతాలను తీసుకువస్తుంది. మనిషి చక్కగా మాట్లాడి మనుషులను వంచవచ్చు, మోసం చెయ్యవచ్చు. మనుషుల వద్ద నుండి మోసం చేసి డబ్బు లాక్కోవచ్చు. అది మనిషి చేసే కార్యము. కాని ప్రసంగించేది నా సిద్ధాంతాలు కాదు, లేఖన వాక్యాలు. ఈ వాక్యాలను మీకు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తుంటాను, అంతే. ఈ వచనం ఏం చెబుతోంది? యేసు ఎటువంటివారు? మత్తయి 11వ అధ్యాయము 28వ వచనములో యేసు ఒక వాక్యం చెబుతున్నారు. ఈ లోకంలో ఎవరు చెప్పనటువంటి మాట, ఎవరు చెప్పలేనటువంటి మాట,
ఇంతవరకు ఏ ఒక్కరూ చెప్పని మాట, ఇకపై ఎవరూ చెప్పలేనటువంటి ఒక మాట యేసు చెప్పారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యేసు ప్రజలను చూసి ఒక పిలుపు ఇస్తున్నారు. ప్రజలని చూస్తున్నారు, బాధల్లో ఉన్నారు. పాపాల వల్ల బాధలు, వ్యాధుల వల్ల బాధలు, దెయ్యాల వల్ల బాధలు, ప్రశాంతత లేని పరిస్థితి. అలా ఈ ప్రజల్ని చూసిన వెంటనే యేసు చెబుతున్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా, మీరు ఎవరైనా సరే నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని యేసు చెప్పారు. ఇలా ఇంకెవరైనా చెప్పి మీరు విన్నారా? మనిషి చెప్పి, మనిషి యొక్క మాటల వల్ల భారం నుంచి మీరు విడుదలను పొందలేరు. మనల్ని సృష్టించిన దేవుడే ఈ మాట చెప్పగలరు. యేసు మనల్ని సృష్టించిన దేవుడుగా ఉన్నందువల్ల ఈ మాటను చెప్పారు. అయితే ఈ వచనం ప్రకారం యేసు ఎటువంటి వారు? ఆయన విశ్రాంతిని ఇచ్చేటటువంటి ఒక దేవుడు. మన యొక్క ప్రయాసను మార్చి విశ్రాంతిని ఇచ్చేటటువంటి దేవుడు, మన యొక్క భారాన్ని మార్చి విశ్రాంతిని ఇచ్చేటటువంటి ఒక దేవుడే యేసుక్రీస్తు. అంటే ప్రయాసపడి భారాన్ని మోసే వారికి విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు చెబుతున్నారు. ఏదో ఒక బాధ మీ మనసులో ఉంది, మీ హృదయాన్ని బాధ పెట్టేటటువంటి ఒక దుఃఖము, అది వ్యాధి వల్ల ఏర్పడినది కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల ఏర్పడినది కావచ్చు, పిల్లలు లేరే అన్న కొరత వల్ల ఏర్పడింది కావచ్చు, అప్పుల సమస్య వల్ల ఏర్పడినది కావచ్చు. ఏదో ఒక బాధ పెట్టే కార్యము మీ మనసుని బాధ పెడుతుంది. ఆ బాధ ఒక పెద్ద భారము. అలాగే తల మీద ఒక భారాన్ని పెడితే, భరించలేనటువంటి ఒక భారాన్ని పెడితే ఎలా ఉంటుంది? మెడ నొప్పెడుతుంది, శరీరం నొప్పెడుతుంది కదా. అదేవిధంగా మనసులో ఏర్పడేటటువంటి ఒక భారము, అది మనసుని బాధ పెట్టేటటువంటి ఒక కార్యము, అది మనసుని బాధపెట్టి దుఃఖపరిచేటటువంటి ఒక కార్యము. అందువల్ల విశ్రాంతే లేదు. దానికి అర్థమేంటి? ప్రశాంతత నాకు లేదు, ప్రశాంతంగా నేను తినలేకపోతున్నాను, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను, ప్రశాంతంగా ఇంట్లో ఉండలేకపోతున్నాను, ప్రశాంతత లేని ఒక జీవితము. ఆ విధంగా చాలామంది కష్టపడుతున్నారు. యేసు చెబుతున్నారు, నా కుమార, నా కుమార్తె, నువ్వు ప్రశాంతత లేకుండా ఒక భారాన్ని మనసులో మోసుకుంటూ దుఃఖముతో ఉన్నావు. తల్లిగారు చెప్పారు కదా, నేను నా తలగడను కన్నీటితో తడుపుతూ ఉండేదాన్ని, రాత్రంతా కన్నీరు. ఆమె భర్త తాగుబోతుగా ఉన్నందువల్ల, పిల్లలు తప్పుడు పనులు చేస్తున్నందువల్ల, చెప్పిన మాట వినట్లేదు, మనసు ఎంతో బాధపడి ఒంటరిగా కూర్చుని ఏడవడం భారము. అది తలంచుకుంటేనే భారంగా ఉంది అని చెబుతారు. మనసు లోపల ఒక భారము, ఇది మన హృదయాన్ని బాధపెట్టే ఒక భారము. కొందరు చెబుతారు కదా, ప్రార్థించేటప్పుడు ఆ భారం అలాగే తొలగిపోయిందని. అయితే అంతవరకు ఆ భారం అదుముతూ ఉంది. ఇటువంటి ఒక వేదన అనేటటువంటి భారము మనసుని బాధ పెడుతూ ఉంది. కాని దేవుడు చెబుతున్నారు, కీర్తనలు 55:22లో, నీ భారము యెహోవా మీద మోపుము. దేవుడేం చెబుతున్నారు? నా కుమార, నా కుమార్తె, నా మీద నీ భారాన్ని ఉంచు. నువ్వెందుకు మోస్తూ ఉన్నావు? నువ్వెందుకు బాధపడుతూ జీవిస్తున్నావు? నీ భారాన్ని నా వద్దకు తీసుకురా, నీ బాధలను నా వద్దకు తీసుకురా. ఆ విధంగా యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. అయితే మనిషి హృదయాన్ని బాధ పెట్టేటటువంటి కార్యాలు ఏమిటి? యేసుక్రీస్తు వద్దకు వచ్చేటప్పుడు ఎలా ఈ భారము తొలగుతుంది? ఈరోజు మీ జీవితంలో ఆ భారము తొలగాలి. మీ మనసుని బాధ పెట్టేటటువంటి ఆ భారము, ఆ వేదన బాధ తొలగాలి. దానికోసమే యేసు మీతో మాట్లాడుతున్నారు. మనిషి మనసులో భారాన్ని తీసుకొచ్చేటటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. లేఖన వచనం నుండి నేను మీకు చెప్పి మనం ప్రార్థించబోతున్నాము. మీ గురించే దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వచనం ఎవరికో కాదు. ఈ వచనంలో చెప్పినవన్నీ కూడా మీ గురించే. ప్రియమైన కుమార, కుమార్తె, మీ గురించే. యవ్వన కుమార, యవ్వన కుమార్తె, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నారు. మీ మనసులో బయటికి చెప్పుకోలేనటువంటి భారం ఉంది కదా, తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోతున్నారు, ఎవరికి చెప్పలేకపోతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు, ఒంటరిగా ఏడుస్తున్నారు కదా, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు అయితే ఎటువంటి భారము మనిషి మీద దాడి చేస్తుంది? ఒక 3 వచనాలు చదువుతాను. మొదటిది కీర్తనలు 38 లేఖన పుస్తకంలో 38వ కీర్తన 4వ వచనములో, ఒక మనిషి, ఒక దేవుని మనిషి తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఆయన చెబుతున్నాడు. చూడండి,
నా దోషము నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి యున్నవి. ఒక మనిషి యొక్క బాధని చూడండి. ఈ మనిషి సాధారణమైన మనిషి కాదు, ఒక దేశాన్ని పాలించేటటువంటి రాజుగా ఉన్నవాడు. అతడు చెబుతున్నాడు, నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. పాపము నా మనసుని బాధపెట్టి భరించలేనటువంటి ఒక భారంగా నన్ను అదుముతోంది. నా దోషములు, నా అతిక్రమములు, నా పాపాలు. ఒక మనిషి హృదయాన్ని బాధపెట్టేటటువంటి ముఖ్యమైన కార్యములలో ఒకటి పాపము. అది వాడి హృదయాన్ని బాధపెడుతూ అదుముతూ ఉంటుంది. చాలామంది దాని గురించి ఆలోచించుట లేదు. పాపమంటే సాధారణంగా అనుకుంటూ ఉన్నాము, అదంతా ఏమీ లేదు. రోజు ప్రార్థన చేస్తున్నాము, పరిహారం చేస్తున్నాము. మారిపోయిందా? భారం తొలగిపోయిందా? ప్రశాంతత వచ్చిందా? లేదు. ఆ సమయంలో అందరితో కలిసి సరదాగా ఉన్నప్పుడు కాస్త ఓదార్పు దొరికినట్టుగా దీన్ని దాయడానికి అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు. మీరు ఒంటరిగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ మనసులో ఆలోచించి చూడండి. ప్రశాంతత ఉందా? సమాధానము ఉందా? బయట అందరితోనూ మీరు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు, అంతే. మీ మనసులో ఉన్న భారాన్ని దాయడానికి బయట ఉత్సాహంగా, సంతోషంగా, జాలీగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. కాని ఒంటరిగా మీరు పడకకి వెళ్ళేటప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో సంతోషము ఉందా? సమాధానము ఉందా? ఆలోచించి చూడండి. అక్కడే మీరు తెలుసుకోవాలి, నీ మనసులో సంతోషము ఉందా, భారము ఉందా అని. దీన్ని దాయడానికి బయటికి చాలామంది సంతోషంగా ఉన్నట్టు ఎన్నో క్లబ్బులకి వెళుతున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, జాలీగా ఉన్నామని చెబుతున్నారు. లోకంలోని చిన్న చిన్న సంతోషాలు అనుభవిస్తున్నారు. కొందరు భక్తితో అక్కడికి వెళుతున్నాను, ఇక్కడికి వెళుతున్నాను, ఇది చేస్తున్నాను, ఏదో వెతుకుతున్నట్టుగా తిరుగుతున్నారు. కానీ రాత్రిపూట ఒంటరిగా మీరు పడక్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉన్నారా అని ఆలోచించి చూడండి. అక్కడే ఆ భారాన్ని మీరు తెలుసుకొనగలరు. అక్కడే మీ మనసాక్షి మీతో మాట్లాడే సమయంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనం తెలుసుకోవాలి. ఒక యథార్థ సంఘటన చెబుతాను. ఇంతకుముందే నేను చెప్పాను, కొన్ని సంవత్సరాల క్రితము, అంటే 1970 అని అనుకుంటున్నాను. నేను చెన్నైలో ఉన్న సమయములో, స్కూల్లో చదువుతున్న సమయము, వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది. ఏంటా వార్త అంటే, విషసూది అనేటటువంటి ఒక కేసులో చెన్నై హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసు చాలా ప్రాముఖ్యమైన కేసు. ఎక్కడ చూసినా మాట్లాడబడింది. విషసూది కేసు, దాని పేరు అది. అందువల్ల ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు దాని స్టోరీ ఎలాగంటే, న్యాయస్థానంలో సాక్షులను విచారించేవారు పత్రికల్లో వస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఆతృతగా చదువుతుండేవారు. ఆ సంఘటన ఏంటి అంటే, చెన్నైలో ఉన్న ఒక 4-5 కలిసి ఈ చెన్నై పట్టణానికి బిజినెస్ చేయడానికి వస్తున్నారు కదా. లక్షల డబ్బు తీసుకుని వ్యాపారులు ఎన్నో జిల్లాల నుంచి వస్తారు. తిరునెల్వేలి, తూతుకుడి, కోయంబత్తూరు, ధర్మపురి, ఇలా ఎన్నో చోట్ల నుండి. చెన్నై కదా ముఖ్యమైన స్థలము. ఆ రోజుల్లో వచ్చేవారు. ఆ డబ్బుని దోపిడీ చెయ్యాలి, మనం త్వరగా ధనవంతులు అవ్వాలి అన్న ఆశతో ఒక ప్లాను వేసి, అందులో ఒక మందుల షాపు పెట్టుకున్న, మెడికల్ షాపు పెట్టుకున్న మనిషి కూడా సంబంధపడి ఉన్నాడు. నాకు ఇప్పటికీ అది గుర్తు ఉంది. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా డ్రెస్సు వేసుకుంటారు. ఈ వ్యాపారులు వచ్చి లాడ్జిల్లో ఉంటుంటారు, ఎగ్మోర్లో, మౌంట్ రోడ్ సైడ్ హోటల్స్లో ఉంటుంటారు కదా. వాళ్ళ విషయాలన్నీ వీళ్ళు తెలుసుకుని కరెక్ట్గా ఆఫీసర్స్ లాగా రూంలోకి వెళతారు. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చాము, ఈ డబ్బు మీకు ఎక్కడ్నుంచి వచ్చింది, దీని అకౌంట్స్ ఎక్కడున్నాయి. వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఉంటాయి, కానీ వాళ్ళ సొంత ఊర్లోనే అకౌంట్లన్నీ ఉంటాయి కదా. అకౌంట్స్ బుక్స్ మోసుకుని వస్తారా ఏంటి? ఉన్నాయంటారు గాని అవన్నీ మేము నమ్మలేము. మిమ్మల్ని ఆఫీసుకు తీసుకువెళ్లి విచారణ జరపాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకు రండి, డబ్బు మీతో పాటు తీసుకురండి అని చెప్పి వారిని భయపెట్టి కారులో ఎక్కించుకుని వెళతారు. ఇటుపక్క అటుపక్క కూర్చుని పోతారు. కారులో కూడా బెదిరిస్తారు. నిజం చెబితే మేము చిన్న ఫైన్తో వదిలేస్తాము, లేదంటే అంతే అని బెదిరిస్తారు. ఆయన నిజమే చెబుతాడు, ఇది నేను సంపాదించిన డబ్బు, దీనంతటికీ అకౌంటు ఉంది, ఇక్కడ సరుకు కొనడానికి వచ్చాను అని చెప్పినా మేమది నమ్మలేము. మీ దగ్గర్నుంచి నిజాన్ని రాబట్టడానికి మేమొక ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాము. ఈ మందు ద్వారా మీరు నిజాన్ని మాట్లాడతారు అని వారి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అది పాయిజన్, విషము. ఆ కారులోనే అతను మరణిస్తాడు. ఆ డబ్బుని తీసుకుంటారు. వీళ్ళేం చేస్తారంటే, చెన్నై దాటి, అక్కడ ఆంధ్ర బార్డర్ దాటి
ఆంధ్ర బార్డర్ లోపలికి తీసుకుని వెళ్ళి శరీరములో పెట్రోల్ పోసి అంటించి తగలబెట్టేస్తారు. గుర్తులు తెలియని విధంగా చేసేస్తారు. ఆ డబ్బు తీసుకుంటారు. ఈ విధంగా చాలామంది చంపబడ్డారు. ఒకళ్ళు ఇద్దరు కాదు. అక్కడ డబ్బు ఇక్కడ డబ్బు అంటారు. ఎందుకంటే అది ఆంధ్ర, ఇది తమిళనాడు. ఎన్నో కన్ఫ్యూషన్స్. కానీ పోలీసులొచ్చి తమిళనాడు నుంచే వచ్చిందన్న వెంటనే పోలీస్ అలర్ట్ చేయబడింది. ఎంతో శ్రమించారు, కానీ కనిపెట్టలేకపోయారు. లక్షల కొద్ది డబ్బుని దోపిడీ చేశారు. ఈ 4-5 కలిసి పెద్ద ధనవంతులయ్యారు. సొంత ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, వసతులు ఏర్పరచుకున్నారు, విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు. ఆ విధంగా కొన్ని రోజులు ఈ దోపిడీలు జరిగాయి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తర్వాత ఏమీ లేదు, వాళ్ళకి కావలసినంత సంపాదించుకున్నారు. ఈ పోలీసులు ఏం జరిగింది, అసలు వాళ్ళెవరు అని కనిపెట్టలేకపోయారు. కాని కొన్ని నెలల తర్వాత సడన్గా ఒక రోజున ఒక మనిషి వచ్చి సరెండర్ అయ్యాడు. ఒక మనిషి సడన్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ హత్యలకన్నిటికీ ముఖ్యమైన కారణము నేనే అని వాడుగానే వచ్చి సరెండర్ అయ్యి సంబంధించబడిన వారందరూ ఖైదు చేయబడ్డారు. ఎక్కడెక్కడ హత్యలు చేశారు అన్నిట్నీ వాడు చెప్పేశాడు. న్యాయస్థానానికి విచారణ వచ్చింది. అందువల్లే దానికి విషసూది కేసు అనే పేరు పెట్టారు. చివరిగా న్యాయమూర్తి వాడిని చూసి ఒక ప్రశ్న అడిగారు. అదే ఈ రోజుకి నేను మర్చిపోలేనటువంటిది. వార్తాపత్రికల్లో అదంతా వచ్చింది. న్యాయమూర్తి అడిగారు, మీరే అంతకుడు అని పోలీసులు మిమ్మల్ని అనుమానించలేదు, ఎవరు అని కనిపెట్టలేకపోయారు. ఈ హత్యలు జరిగి కూడా కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రశాంతంగా మీ జీవితం కొనసాగుతూ ఉంది. నీ మీద అనుమానమూ లేదు, పోలీసులు నీ వైపుకి రానూ లేదు. మరి ఎలాగ మీరు వచ్చి సరెండర్ అయ్యారు అని ఒక ప్రశ్న అడిగారు. దానికి వాడు చెప్పిన సమాధానమేంటో తెలుసా? వాడే కీ పర్సన్, ముఖ్యమైన వ్యక్తి. వాడు చెప్పాడు, నేను దోపిడీ చేసి లక్షల కొద్దీ డబ్బు వచ్చింది. నేను కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, విలాసవంతమైన మంచి జీవితము. ఇంత ఉన్నను ప్రతి ఒక్క రోజు నేను పడకకు వెళ్లేటప్పుడు నేను హత్య చేసినటువంటి వారి యొక్క రూపాలు నా ముందు వచ్చి నిలబడతాయి. నా మనసాక్షి నన్ను బాధపెడుతుంది. నేను చేసిన పాపము నన్ను బాధపెట్టడం ప్రారంభించింది. భారంగా బాధపెట్టడం ప్రారంభించింది. సమాధానం పోయింది, ప్రశాంతత పోయింది. పగటిపూట ఏమీ తెలియదు. ఫ్రెండ్స్తో ఉంటాను, మిత్రులతో ఉంటాను, అటూ ఇటూ వెళతాను. రాత్రిపూట నేను ఒంటరిగా పడక్కి వెళ్లేటప్పుడు నా మనస్సాక్షికి ఒక బాధ, భారం ఏర్పడుతూ ఉంటుంది. కొందరు కారులోనే మేము చంపుతామని తెలుసుకుని అరుస్తారు. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, డబ్బు కావాలంటే తీసుకోండి, నన్ను వదిలేయండి అంటారు. వీడిని వదిలేస్తే పోలీసులకి దొరికిపోతామని మేము క్రూరంగా చంపేస్తాము. ఆ ముఖాలన్నీ కూడా నా కంటి ముందు వచ్చి నిలబడుతున్నాయి. అందువల్ల నిద్ర పట్టట్లేదు. నేను ఈ పాపానికి ఒక పరిహారం చెయ్యాలి అని చెప్పి దానికోసం కొంతమందితో నేను సంప్రదించినప్పుడు పాపానికి పరిహారం ఇలా చెయ్యాలి అన్నారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్లాను. లక్షల కొద్ది డబ్బు ఖర్చుపెట్టి పాపపు పరిహారాన్ని వెతికాను. అయినను నా మనసులో సమాధానము, ప్రశాంతత రాలేదు. ఆ పాపపు భారం నన్ను బాధ పెట్టడం ప్రారంభించింది. దానాలు ధర్మాలు చేస్తే ఈ పాపాలన్నీ తొలగిపోతాయన్నారు. ఎన్నో దాన ధర్మాలు చేశాను, అయినను పోలేదు. ప్రశాంతత లేదు. తాగి చూశాను, మత్తుతో నిద్రపోదామనుకున్నాను. నా జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకున్నాను. నా మనసాక్షి నన్ను బాధ పెట్టడం ప్రారంభించింది. ఆ పాపాలు భారాలుగా నన్ను వెంబడించడం ప్రారంభించాయి. ఈ విధంగా ప్రతిరోజు నరకపు జీవితం జీవించడానికన్నను పాపాన్ని మనం ఒప్పుకుంటే మంచిది అని చెప్పి నా మనసాక్షిలో ఆ పాపపు భారం నన్ను బాధ పెట్టినందువల్ల నేను వచ్చి పోలీసుల వద్ద సరెండర్ అయ్యాను అని చెప్పాడు. దీన్నే లేఖనం చెబుతోంది, తన పాపాన్ని దాయువాడు జీవింపలేడు, ఏమాత్రం ప్రశాంతంగా ఉండలేడు. వాడి పాపం వాడిని భారంగా అదుముతూనే ఉంటుంది. అందువల్లే ఇదే భక్తుడు చెబుతున్నాడు కీర్తనలు 51:3లో, నా పాపాలు ఎప్పుడూ నా కంటి ముందే నిలబడి ఉన్నాయి, నా అక్రమాలు నా కంటి ముందు వచ్చి నిలబడ్డాయి. లంచం తీసుకున్న ఒక వ్యక్తి ప్రశాంతంగా జీవించలేడు. అన్యాయంగా సంపాదించే ఒక వ్యక్తి ప్రశాంతంగా జీవించలేడు. ఇతరుల ఆస్తులను అపహరించేవాడు ప్రశాంతంగా జీవించలేడు. అది మాత్రమే పాపం కాదు, మద్యపానం తాగడము, వేశ్యతనము చేయడము, మనం ఇతరులకి ద్రోహం చెయ్యడము, ఆ పాపాలు గర్వము, అసూయ, చిరాకు, కోపము, ఈ పాపాలన్నీ ఇతరులను బాధ పెట్టేటటువంటి పాపాలన్నీ కూడా కంటి ముందు వచ్చి నిలబడతాయి. హృదయంలో భారంగా అదుముతూ ఉంటుంది. చూడండి, ఆ పాపాన్ని దాయను
ప్రశాంతత ఉండదు. అందువల్లే మనిషి ఈరోజు భక్తితో దేవుణ్ణి వెతికి వెళుతున్నాడు, తిరుగుతున్నాడు. అక్కడికి వెళితే క్షమాభిక్ష దొరుకుతుందా, ఇక్కడికి వెళితే క్షమాభిక్ష దొరుకుతుందా, ఎన్ని గంటలు క్యూలో నిలబడితే క్షమాభిక్ష దొరుకుతుందా, మళ్ళీ తర్వాత నెలలో అలాగే వెళతాడు, తర్వాత సంవత్సరం వెళతాడు, క్షమాభిక్ష దొరుకుతుందా, భారం పోయిందా అంటే లేదు, ఇంకా వెళుతున్నాడు అని చెబుతాడు. కారణం పాపాన్ని క్షమించే, అందులో నుంచి విడుదల ఇచ్చే ఒక దేవుడు, పాపానికి పరిహారి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన వద్దకు ఒక మనిషి వచ్చినప్పుడు ఆ పాపం యొక్క భారము తొలగి ఒక విడుదల ఏర్పడును. లేఖనంలో పాపం చేసిన ఒక వ్యభిచారి స్త్రీ పాపము నిమిత్తము భారముతో దుఃఖముతో లూకా 7వ అధ్యాయములో చదువుతున్నాము. యేసు వద్దకు వచ్చి కన్నీరు కార్చి ఏడ్చింది. తన పాపము కొరకు మనోవేదన చెంది ఏడ్చినప్పుడు యేసు ఆమె పాపాన్ని క్షమించి సమాధానాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆయనే పాపానికి పరిహారి, ఆయనే కదా పాపపు భారాన్ని మార్చగలరు. ఎన్నో సంవత్సరాల క్రితము నాకొక ఉత్తరము వచ్చింది. కోయంబత్తూర్ చెరసాల నుండి, కోయంబత్తూర్ జైలు నుండి ఒక ఉత్తరము. దాన్ని చెరసాల అధికారులు ఆ ఉత్తరాన్ని చూసి చదివి సీలు వేసి ఆ ఉత్తరాన్ని పంపిస్తారు. అదేవిధంగా అధికారుల అనుమతితోనే ఆ ఉత్తరం వచ్చింది. అందులో ఒక యవ్వన యువకుడు, అందులో వాడు ఏం రాశాడంటే, నేను ఒక హత్య చేసిన హంతకుడిగా, నేను ఈ కోయంబత్తూర్ జైలులో నన్ను అరెస్టు చేసి ఉంచారు విచారణ ఖైదీగా. నాకు యేసు గురించి మునుపు తెలీదు. ఈ జైల్లోనే యేసు గురించి నాకు చెప్పారు. నేనిప్పుడు రక్షింపబడిన వాడుగా ఉన్నాను, రక్షింపబడిన క్రైస్తవుణ్ణి అని రాశాడు. అప్పుడు మీ పత్రికను, నాకు ఈ జైల్లో యేసు విడిపించుచున్నాడు పత్రికను ఒకరు ఇచ్చారు. అది చదివిన తర్వాతే మీకు ఉత్తరం రాశాను అని రాశాడు. ఆ వాక్యం నన్ను తాకింది. ఈ అబ్బాయిని చూడాలి అనుకుని నేను, నా భార్య కోయంబత్తూర్ చెరసాలకు వెళ్ళి దానికోసం అనుమతులన్నీ తీసుకొని చూడ్డానికి వెళ్ళాము. పోలీస్ బందోబస్తుతో వాడిని కలిసే ఒక అవకాశము దొరికింది. వాడిని చూస్తే ఒక అందమైన యువకుడు, 21-22 ఉంటాయి, సౌందర్యమైన యువకుడు. నేనతన్ని చూసి అడిగాను, అసలు ఏం జరిగింది అని. వాడు చెప్పాడు, అయ్యా నేనేమో ధనవంతున్నవ్వాలి, డబ్బు, ఈరోజు అదే కదా, డబ్బు సంపాదించాలని ఆశపడ్డాను. కొంతమంది తప్పుడు స్నేహితులతో కలిశాను. వాళ్ళు అడ్డదారిలో డబ్బు సంపాదించాలని, మనం దోపిడీలు దొంగతనాలు చేస్తే, ధనవంతుల ఇళ్లల్లో దోపిడీలు చేస్తే మనం డబ్బు సంపాదించవచ్చని వాళ్లతో పాటు వెళ్ళాను. 4-5గురితో కలిసి మొదటిసారి వాళ్లతో కలిసి డబ్బు ఆశతో నేను వెళ్ళాను. దొంగతనానికి కదా అనుకున్నాను. మేము దొంగతనం చేయడానికి వెళ్ళిన ఆ ఇంట్లో ఒక ముసలాయన మేలుకున్నాడు. అందువల్ల హత్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను నా స్నేహితులతో పాటు ఉన్నాను, అంతే. అక్కడ హత్య జరిగింది, కాని అతను చనిపోయాడు. అందువల్ల దొంగతనము హత్య నేరమైపోయినది. పోలీసులు మమ్మల్ని కనిపెట్టి అరెస్టు చేశారు. నేనిప్పుడు విచారణ ఖైదీగా జైల్లో ఉన్నాను. నాకు అంతకుమించి ఏమీ తెలియదు అన్నాడు. అప్పుడు వాడు చెప్పాడు, నేను జైలుకు వచ్చిన తర్వాత నా పాపాన్ని తెలుసుకున్నాను. ఆ పాపము యొక్క భారము నన్ను బాధ పెట్టడం ప్రారంభించింది. నువ్వు ఒక హంతకుడివి అని, ఒక హత్యలో సంబంధించిన వాడిని. ఆ విధంగా నా మనసాక్షి బాధ పెట్టడం ప్రారంభించింది. నేను బయటికి వెళ్ళినా ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తారు? హంతకుడు, హంతకుడు, దొంగ, ఆ విధంగా చెబుతారు. నా తల్లిదండ్రులను అవమానపరిచిన హంతకుడి కుటుంబమనేగా చెబుతారు. ఆ పాపాన్ని తలచుకుంటూ ఉంటే నాకది ఒక పెద్ద భారంగా తయారైంది. రాత్రింబవళ్ళు నిద్ర రాకుండా నా మనసాక్షి నన్ను బాధ పెడుతున్నందువల్ల నేను ఏడుస్తూ ఉంటాను. ఒక మూల కూర్చుని ఏడుస్తుంటాను. నేను ఇటువంటి పాపము చేశానే, ఇంత పెద్ద తప్పు చేశానే అని ప్రశాంతత లేకుండా ఉండేవాడ్ని. ఎవరు నా పాపాన్ని క్షమిస్తారు, ఎవరు నాకు విడుదల ఇస్తారు అని ఎన్నో ప్రశ్నలు. నేను నమ్ముకున్న దేవుళ్ళందర్నీ పిలిచి చూశాను, తప్పు చేశాను, సహాయం చెయ్యండి అని. ఎక్కడా నాకు సమాధానము లేదు. ఒక ఆదివారము రోజున అక్కడున్న క్రైస్తవులకి ఒక ఆరాధన జరుగుతుంది. ఇష్టము ఉన్నవాళ్లు అందులో వెళ్లి పాల్గొనవచ్చు. ఆ సమయంలో క్రైస్తవ పరిచారకులు వచ్చి పాటలు పాడి బైబిల్ నుండి వచనము చెబుతారు. కొందరు వెళతారు, చాలామంది వెళ్లరు. ఆ కూటము జరిగేటప్పుడు నేను ఆ కూటం దగ్గరికి వెళ్లలేదు. దూరంగానే కూర్చుని ఏదో పాట పాడుతున్నారు అని గమనిస్తూ ఉన్నాను. కాని ఆ పరిచారకుడు ప్రసంగించేటప్పుడు, పాపాన్ని క్షమించే దేవుడు ఒకరు ఉన్నారు, పాపం యొక్క భారాన్ని తగ్గించేవారే యేసు.
మన పాపాన్ని ఆయన శిలువలో మోసినందువల్ల ఆయనే క్షమించగలరు అని ఆ వాక్యం నా చెవిలో పడ్డప్పుడు నేను పరుగున వెళ్ళి దీనికోసమే కదా నేను వెతుకుతున్నాను, ఎవరు నా పాపాన్ని క్షమిస్తారు, ఎవరు నా పాపపు భారాన్ని తగ్గిస్తారు అని చెప్పి నేను వెళ్ళి ఆ పరిచారకుని వద్ద అడిగాను, అయ్యా నా పాపం క్షమించబడునా, నేను ఇటువంటి తప్పు చేశాను, ఆ భారము నన్ను బాధ పెడుతూ ఉంది అని చెప్పి అడిగాను. ఆయన యేసు గురించి, శిలువలో చిందించిన రక్తము గురించి చెప్పారు. ఈ యేసు నాకు కావాలి, నా పాపము క్షమించబడాలి అని ఆ రోజు నేను యేసుని స్వీకరించాను. నా పాపాన్ని ప్రకటించి యేసు వద్ద నేను ప్రార్థన చేశాను. ఆ భారము నా నుండి తీసివేయబడింది. వాడు చెప్పాడు, ఆ భారము నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కడగబడిన, శుభ్రం చేయబడిన ఒక మనిషిని. యేసు నా మనసులోనికి వచ్చేశారు అన్న సంతోషము నాకు వచ్చేసింది. ఇప్పుడు నా పాపాన్ని తెలుసుకుని నేను మారు మనసు పొందాను. యేసు నన్ను క్షమించారు. ఇప్పుడు నాకు ఎటువంటి భారము లేదు, సంతోషంగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇండియా ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు. సరే, ఇప్పుడు నీకు కోర్టులో ఏం తీర్పు చెబుతారు? విచారణ ఖైదీవే కదా అని అడిగాము. వాడన్నాడు, ఇప్పుడు ఏం తీర్పిచ్చినా నాకు భయము లేదయ్యా. నా పాపాన్ని యేసు క్షమించారు. నేను పాపం చేసింది నిజమే. ఆ భారాన్ని తొలగించారు. ఇప్పుడు నాకు ఉరిశిక్ష ఇచ్చినా కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను మరణిస్తే యేసుతో పరలోకంలో ఉంటాను అన్న నిశ్చయత నాకు ఉంది. వికసించిన ముఖముతో సంతోషంగా చెప్పాడు. ఇదే యేసుక్రీస్తు ఇచ్చే క్షమాభిక్ష యొక్క సంతోషము. ఇదే పాపము యొక్క భారము నుండి విడుదల పొంది ఆనందంగా ఉండే ఒక అనుభవము. మీకు ఉందా ఈ అనుభవము? నేను అంతకుడను కాదు అనుకోవచ్చు. మనిషిగా ఉండి నువ్వు నీ సహోదరుణ్ణి మూఢుడా అని తిట్టినా కూడా హత్య చేసినంత పాపమని బైబిల్లో చెప్పబడి ఉంది. మీరు ఇతరులను గాయపరచడం కూడా హత్యకు సమానము. ఆ విధంగానే చూస్తున్నాము. ఒక స్త్రీని కామంతో చూస్తేనే వ్యభిచారమని బైబిల్ చెబుతూ ఉంది. మరి ఇవన్నీ పాపాలే కదా. పాపం నుండి మారు మనసు పొందాలి. మద్యపానాన్ని వదిలి, మత్తు పదార్థాల్ని వదిలి మనసు మార్చుకుని నన్ను క్షమించండి, విడుదల ఇవ్వండి యేసు అని అడిగితే ఆయన ఒక్కరే మనిషి పాపాన్ని క్షమించే శక్తిగలవారు. మీరు నమ్ముకున్న దేవుడు మీ పాపానికి ఏమి క్షమాభిక్ష ఇచ్చింది అని ఒక ప్రశ్న అడిగి చూడండి. ఎలా క్షమించగలరు? పాపానికి ఏం పరిహారము చేయబడి ఉంది? మనుషులు ఎల్లప్పుడూ మనిషికి క్షమాభిక్ష కావాలి అని ఇష్టపడినందువల్ల పాపానికి పరిహారము ఉన్నది అని చెప్పి ప్రజలని అలాగే తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారే తప్ప నిజమైన క్షమాభిక్ష పొందడమనేది యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు ఏర్పడే సంతోషము. యేసు చెబుతున్నారు, నా వద్దకు రా, భారముతో ఉన్నావా, అలసిపోయి ఉన్నావా అని దేవుడు పిలుస్తున్నారు. పాపి అని ఎవర్నీ ఆయన తృణీకరించరు. మీ పాపము క్షమించబడుట మాత్రమే కాదు, జీవితం మారిపోతుంది. ఆ తర్వాత పాపం చెయ్యని విధంగా మిమ్మల్ని రక్షించి నడిపించడానికి శక్తిగల దేవుడు ఆయన. రెండవది, మనిషి హృదయాన్ని బాధపెట్టేటటువంటి ఇంకొక భారము చూడండి. లేఖన పుస్తకంలో యోబు అనే ఒక భక్తుడు, ఆయన తన అనుభవాన్ని చెబుతున్నాడు. యోబు 6వ అధ్యాయము 2-3 వచనాలను నేను చదువుతాను. ఆ వచనాలను గమనించండి. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. ఒక భక్తుడు చెబుతున్నాడు, నా దుఃఖము, నా మనసులో ఏర్పడే దుఃఖము ఉందే, దాన్ని త్రాసులో పెట్టి చూశామంటే సముద్రపు ఇసుక కన్నా బరువైనది. నా మనసులో ఒక భారము అదుముతూ ఉంది. అది ఒక దుఃఖము. అది హృదయంలో గాయపడి ఉంది. హృదయము గాయపడి మనసులో ఒక దుఃఖము ఉంది చూడండి. బయటికి చెప్పుకోలేము. ఆ విధంగా హృదయంలో ఏర్పడినటువంటి ఒక బాధ. ఈ యోబు అనే మనిషి యొక్క జీవితంలో ఏంటి అంత బాధ, దుఃఖము అంటే, బాగానే జీవిస్తూ ఉన్నాడు, ధనవంతుడుగా, భక్తిగలవాడుగా. సడన్గా ఒక పెద్ద బాధ కలిగింది. ఆయన 10 మంది కుమారులు ఒకే రోజున చనిపోయారు. పోగొట్టుకున్నాడు. ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ దోపిడీ చేయబడ్డాయి. పట్టుకుపోయారు. అన్నిట్నీ పోగొట్టుకుని చాలా పెద్ద ధనవంతుడిగా ఉన్నవాడు ఒక సాధారణ పేదవాడిగా ఏమీ లేనటువంటి దరిద్రంలోనికి త్రోయబడ్డాడు. నష్టము. పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఆస్తులను పోగొట్టుకున్నాడు. శరీరంలో వ్యాధి, శరీర స్వస్థతను పోగొట్టుకున్నాడు. అందువల్ల ఆయన యొక్క గౌరవ మర్యాదలను పోగొట్టుకున్నాడు. పరిహసిస్తూ ఉన్నారు. వీడు చాలా గొప్ప పరిశుద్ధుడు అనుకున్నాము. ఒక పాపికి కూడా ఈ విధంగా జరుగునా? వీడేదో పాపం చేశాడు, అందువల్లే 10 మంది పిల్లలు చనిపోయారు. చుట్టూ ఉన్నవారు పరిహసిస్తూ ఉన్నారు. క్రూరమైన మాటలు.
మీరు బాధపడుతూ ఉన్నారా? మనిషి యొక్క మాటల వల్ల బాధపడుతూ, నష్టపోయినందువల్ల ఆస్తులను పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, వ్యాధి నిమిత్తము వేదన పడుతూ, అందువల్ల మనసు గాయపడి దుఃఖములో ఉన్నారా? అది భారంగా మిమ్మల్ని అదుముతుంది. దుఃఖము సముద్రము ఇసుక కన్నా బరువుగా నన్ను బాధపెడుతూ ఉన్నది. దేవుడు చెబుతున్నారు, బాధపడుతూ భారాన్ని మోస్తూ ఉన్నవారులారా, దుఃఖాన్ని మోస్తూ కన్నీటిలో జీవిస్తున్నవారు నా వద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అని యేసు మీకే చెబుతున్నారు. ఆయన చెబుతున్నారు, యోబు 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదివేటప్పుడు, నాకు నేనే భారముగా ఉన్నాను, నాకే భారంగా ఉన్నాను, ఎవరికి ప్రయోజనం లేని వాడిగా అయ్యాను. మీరనుకోవచ్చు, నాకే నేను భారంగా ఉన్నానే, నేను ఉండడము అనవసరము, ఆదాయము లేదు, పేదరికము, వ్యాధి, ఈ పాపం వల్ల ఇన్ని బాధలు, నాకు నేనే భారంగా ఉన్నాను, ఎవరికి ప్రయోజనంగా లేను. ఈ భక్తుడు వేదన పడుతూ ఉన్నాడు. అటువంటి భారము మీ యొక్క మనసుని బాధ పెడుతూ ఉందా? యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా వద్దకు రా కుమారా, నా వద్దకు రా కుమార్తె, మీకు విశ్రాంతి ఇస్తాను. ఒక జరిగిన సంఘటనను వాళ్ళొక పుస్తకంగా రాశారు, అది చదివాను. పాకిస్తాన్ దేశములో ముఖ్యమైన పేరుగాంచిన ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇస్లామిక్ కుటుంబానికి చెందినవారు, చాలా భక్తి గలవారు. చాలా పెద్ద ధనవంతుల కుటుంబములో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి మరణించారు. తల్లి మరణం వల్ల ఆ బిడ్డకి తల్లి లేదు. పెద్ద ఇల్లు, బోల్డంత డబ్బు, చాలామంది పనివాళ్లు, పనిగత్తెలు ఉన్నారు, చూసుకుంటున్నారు. ఒక క్రూరమైన వ్యాధి, జ్వరం వచ్చినందువల్ల కాళ్ళు పనిచేయట్లేదు. 2 కాళ్ళు కుంటిగా మారింది, నడవలేని కుంటిగా మారింది. ఆ తండ్రిని చూడండి, ఆ బిడ్డ కుంటిది అయిపోయినందువల్ల, బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల ఇంకొక వివాహము చేసుకోలేదు. ఈ బిడ్డకి నేనే కదా తల్లి తండ్రిగా ఉండాలి అని ప్రేమగా చూసుకునేవాడు. పనులకు పనివారిని ఉంచాడు. రూంలోనే ఉంటుంది. ఆ బిడ్డ నడవలేదు. డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లారు. చాలా పెద్ద ధనవంతులు. డాక్టర్స్ చెప్పారు, ఇప్పుడు ఏమీ చెయ్యలేము, ఒక ప్రత్యేకమైన వయసు వచ్చాక అప్పుడు మనం ఈ బిడ్డకు ఏదో ఒక ఆపరేషన్ చేసి నడిపించవచ్చేమో చూద్దాము అన్నారు. ఆ బిడ్డకి టీనేజ్ ప్రాయం వచ్చింది. డాక్టర్ చెప్పారు, లండన్లో ఒక పేరుగాంచిన డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఆయనే దీంట్లో స్పెషలిస్టు. బిడ్డని నడిపించడానికి ఆపరేషన్ చేస్తారు, దాని ద్వారా మేలు ఏర్పడొచ్చు. వెంటనే తన బిడ్డను తీసుకుని ఆమెను వీల్చైర్లో ఉంచే తీసుకుని వెళ్ళాలి. ఆయన లండన్కి తన బిడ్డని తీసుకుని వెళ్లారు. ఆ డాక్టర్ పరిశోధన జరిపిన తర్వాత అన్నీ చూసి చెప్పారు, ఇది వైద్యంతో సరిచేయలేనటువంటి ఒక ప్రమాదకరమైన సమస్య. అందువల్ల ఏం ఆపరేషన్ చేసినను బిడ్డను నడిపించడము కుదరదు. అలా చెప్పేశారు. ఒకే ఒక మార్గముంది, యేసుక్రీస్తు. ఆ మాటని వాళ్ళు చెప్పారు, అంతే. కాని వీళ్ళు అపజయముతో, వేదనతో వారి కుమార్తెను తీసుకుని పాకిస్తానుకు వచ్చేశారు. ఈయనకిప్పుడు ఇక తన బిడ్డని నడిపించలేను అన్న వెంటనే తండ్రి బాగా దుఃఖపడ్డాడు. నా బిడ్డ ఇక నడవలేదా? ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ప్రయోజనమేంటి అని. ఆ బాధతోనే తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు యవ్వన యువతి అనాథ గావించబడింది. బంధువులే చూసుకుంటారు. ఆమెకంటూ ఒక గది, ఆ గదిలోనే ఆమె జీవితము. బయటికి వెళ్లాలంటే ఎవరైనా వచ్చి సహాయము చెయ్యాలి. ఎవరైనా వచ్చి ఆమెకు సహాయము చేస్తేనే. ఒంటరిగా గదిలోనే ఆమె జీవితము. దాన్ని తలంచుకుని అమ్మని పోగొట్టుకున్నా, నాన్నని పోగొట్టుకున్నాను, శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, ఇంత డబ్బున్నా ప్రయోజనము ఏముంది, ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతే మంచిది అని ఆత్మహత్య కోసము ప్రయత్నాల్ని చేయడం ప్రారంభించింది. అలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాము అనుకున్నప్పుడు ఒకరోజున ఆమె గది లోపల ప్రకాశవంతమైన ఒక వెలుతురు, ఆ వెలుతురుకి మధ్యలో ఒక రూపము నిలబడి ఉండడం చూసింది. ఆమె భయపడి వణికిపోయి ఎవరని అడిగినప్పుడు ఆయన మాట్లాడ్డం ప్రారంభించారు. కుమార్తె, నువ్వెందుకు చనిపోవాలి? నేను నిన్ను బ్రతికిస్తాను. ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఒక తండ్రిలాగా ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడారు. నువ్వెందుకు చనిపోవాలి? నేను నిన్ను జీవింపజేస్తాను అన్నారు. నాకు తల్లి లేరు, తండ్రి లేరు, నడవలేకపోతున్నాను, నేనెందుకు బ్రతకాలి? లేదు, నేను నిన్ను బ్రతికిస్తాను, నిన్ను నడిపిస్తాను. అటువంటి మాటలు విన్న వెంటనే, ఎవరు మీరు? అలా అడిగిన వెంటనే, నేనే యేసు. నా గురించి సోదం మిరియం
అనే ఒక భాగము ఖురాన్లో ఉన్నది, సోదం మిరియమని. ఆ భాగములో నా గురించి రాయబడి ఉన్నది, నువ్వు చదువుకుని తెలుసుకో అని మాయమైపోయారు. వెంటనే అమ్మాయి ఖురాన్ని తీసి చూసింది. యేసు యొక్క పుట్టుక, యేసు యొక్క అద్భుతాలు అవన్నీ అందులో రాయబడి ఉన్నాయి. అవన్నీ చదువుకుని ఆశ్చర్యపడి, ఈ విధంగా యేసు చేసిన అద్భుతాలు ఖురాన్లో రాయబడి ఉన్నాయే. కుంటివారిని నడిపించారు, గుడ్డివారికి చూపు ఇచ్చారు, మరణించిన వారిని లేపారు. అయితే యేసు నాకు అద్భుతం చేస్తారని యేసు మీద ఒక విశ్వాసము వచ్చింది. ఆ గదిలోనే ప్రార్థించడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజున నీరసించిపోయింది. నన్ను స్వస్థపరుస్తానన్నారు, మీరింకా నన్ను స్వస్థపరచలేదు అన్నప్పుడు ఒకరోజున యేసు ఆ గదిలో ప్రత్యక్షంగా వచ్చి నిలబడ్డారు. వచ్చి నిలబడిన వెంటనే ఆమెకు సంతోషము. నేను పిలిచిన వెంటనే వచ్చేశారు అని లెగు అన్నారు. ఏంటి దేవుడా, నేను నడవలేనని మీకు తెలుసు కదా? లేదు, లేచి నడిచిరా, పడక నుంచి లెగువు అన్నారు. నేను లెగవలేను, నడవలేను, నేను చెబుతున్నాను లేచి నడు అన్న వెంటనే లేచింది. కాళ్లతో నడవగలిగింది. నడుచుకుంటూ యేసు దగ్గరకు వచ్చింది. యేసు పాదాల మీద పడి దేవుని స్తుతించింది. ఆ కాళ్ళు కొత్త కాళ్లుగా మారిపోయాయి. అద్భుతమైన ఒక స్వస్థత. దేవుడు చెప్పారు, నేను నిన్ను బ్రతికిస్తానన్నానుగా, నేను నిన్ను బ్రతికించాను, సంతోషంగా ఉండు, నేను నీతోనే ఉంటాను, నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాను అని మాట ఇచ్చి ఆమె దేవుడు యేసుని సంతోషంగా నమ్ముకుని అందువల్ల పొందిన ఆశీర్వాదాలన్నిటినీ ఆ పుస్తకంలో రాశారు. నాకు ప్రియమైన వారలారా, నమ్మకాన్ని పోగొట్టుకున్నారా? ఇక అంతే అని అనుకుంటున్నారా? అంతా అయిపోయింది అని అనుకుంటున్నారా? నా భారం, నా దుఃఖము, నా యొక్క వేదన, నాకు ఎవరూ లేరు, అంతా పోగొట్టుకున్నాను, నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, అవమానము, నింద మిగిలాయి అని అనుకుంటున్నారా? యేసు మీకొక కొత్త జీవితాన్ని ఉంచారు. నీ భారాన్ని నా వద్దకు తీసుకురా కుమార్తె, నా వద్దకు తీసుకురా కుమారా అని దేవుడు అడుగుతున్నారు. మీ భారాన్ని తొలగించి ఈరోజొక అద్భుతము చేసి మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి ఆనందింపజేయుటకే దేవుడు యేసు చెబుతున్నారు, నా వద్దకు రండి, విశ్రాంతి ఇస్తాను అంటున్నారు. చివరిగా ఒక వచనాన్ని మనం చదవబోతున్నాము. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనములో అక్కడ దేవుడు యేసు ఒక కార్యాన్ని చెబుతున్నారు. మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇది ప్రపంచ దిగులు. ఇప్పుడు అవసరానికి ఏం చెయ్యాలి, రేపటికి ఏం చెయ్యాలి, భోజనానికి ఏం చెయ్యాలి, డ్రెస్సు కోసం ఏం చెయ్యాలి, ఆదాయము లేదే ఏం చెయ్యాలి, అప్పుల సమస్యలు ఉన్నాయి ఏం చెయ్యాలి, ఈ విధంగా ఇబ్బందుల గురించి, అవసరాల గురించి ఒక దిగులు, లౌకిక సమస్యలు, అది భారంగా చాలామందిని అదుముతూ ఉంది. ఇప్పుడే భారము. పిల్లలు స్కూలు చదువు ముగించి ఇప్పుడు ఏ కాలేజీలో చేర్చాలి, ఏ యూనివర్సిటీలో చేర్చాలి, ఎంత డబ్బు అడుగుతారో, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి ఎంత డబ్బు అడుగుతారో, ఈ విధమైన అవసరాల గురించి భారము, బాధ అదుముతూ ఉంది. ఏం తింటాము, ఏం తాగుతాము అనేటటువంటి భారము. అందుకే మత్తయి 6వ అధ్యాయంలో యేసు చెబుతున్నారు, రేపటి కొరకు దిగులు పడకండి నా బిడ్డలారా, ఆహారం కోసం దిగులు పడకండి, దుస్తుల కోసం దిగులు పడకండి, రేపు గురించి దిగులు పడకండి, దేని గురించి దిగులు పడకండి. ఎందుకంటే ఈ దిగులు భారంగా మనల్ని అదుముతుంది. ఈ దిగులు అవసరాల గురించి దిగులు. ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి, వడ్డీకే డబ్బు మొత్తం పోతుంది, అప్పుల సమస్య. ఈ భారాలన్నీ తలుచుకుంటూ బాధగా అది మారిపోతుంది. తినడానికి బుద్ధి పుట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, ఎప్పుడు కన్నీరు కారుస్తూనే ఉన్నాము. దేవుడు చెబుతున్నాడు, లౌకిక సమస్యలు, మీ అవసరాల గురించి దిగులు, అది భారంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంది. యేసుక్రీస్తు మీ అవసరాల్ని తీర్చేవారు, మిమ్మల్ని ధరింపజేయువారు ఆయన, మిమ్మల్ని పోషించగలరు ఆయన, మీ భవిష్యత్తును ఆయన ఆశీర్వదించగలరు, మీ పిల్లల చదువులకు సహాయము ఆయన చెయ్యగలరు. ఆయన మీ అవసరాలను తీర్చేటటువంటి అద్భుతమైన దేవుడు. ఒకసారి ఒక యువకుణ్ణి కలిశాను. తన జీవితంలో జరిగిన ఒక కార్యాన్ని చెప్పాడు. ఆ యువకుడి తండ్రిగారు ఒక టైలరుగా పనిచేస్తూ ఉండేవారు. పేద కుటుంబము. ఒక కుట్టు మిషనుతో ఒక షాపు పెట్టుకుని బ్రతికేవాడు, చిన్న షాపు. ప్రతిరోజు కుట్టడానికి ఎవరైనా తీసుకువస్తే వాళ్ళు ఇచ్చే కూలితో ఇంట్లో వంట చేసుకోవాలి. వాడు చెప్పాడు, నేను స్కూలుకు వెళ్ళేటప్పుడు తినడానికి ఏమీ ఉండదు, నీళ్లు తాగి ఆకలితోనే వెళతాను,
సాయంత్రం వచ్చేటప్పుడు నా తండ్రిగారు ఆ రోజు ఏదైనా కుట్టడానికి వచ్చి అందులో వచ్చే కూలి డబ్బుతో బియ్యం కొనుక్కుని వస్తారు. రాత్రిపూట గంజి ఉంటుంది. అటువంటి ఒక పేద కుటుంబము. ఆ యువకుడు మనము తినడానికి ఏమీ లేకుండా కష్టపడుతూ ఉన్నాము. మా నాన్న కుట్టుపని చేసుకునేటటువంటి ఒక పేద కార్మికుడు. ఆ వచ్చే రాబడి ఎక్కువ కాదు. భోజనానికే కష్టపడుతున్నాము. ఎలా నన్ను చదివిస్తారు? నా భవిష్యత్ ఎలా ఉంటుంది? ఒక పెద్ద దిగులు వాడికి వచ్చేసింది. ఎలా నేను చదువుతాను? ఎలా నా జీవితాన్ని నడిపిస్తాను? ఇలాగే భిక్షగాడిలాగే పేదవాడిలాగే ఉంటానా అనే కలత. వాడి స్కూల్లో యేసు గురించి ఎవరో నేర్పించారు. యేసు అనే ఒక దేవుడు ఉన్నారు. మనల్ని తండ్రిలాగా తల్లిలాగా ప్రేమిస్తారు. మనకోసం అన్నీ ఆయన చేసి పెడతారు. ఆయనను ఏమి అడిగినా ఇస్తారు అని చెప్పిన వెంటనే వాడిలో యేసుపైన ఒక ప్రేమ విశ్వాసము ఏర్పడింది. యేసు నన్ను చదివిస్తారా? నేను చదువుకోవాలి. మా నాన్న కష్టపడుతూ ఉన్నారు. మా కుటుంబం దరిద్రంలో ఉంది. నాకు మంచి చదువు రావాలి. తర్వాత మంచి ఉద్యోగం రావాలి. నా కుటుంబాన్ని కాపాడాలి. దానికి నన్ను చదివిస్తారా అని ప్రార్థించాడు. యేసు వాడికి అద్భుతం చేశారు. మనిషి యొక్క సహాయాన్ని ఏర్పరిచి ఇచ్చారు. వాడు చదువులో హెచ్చింపు పొంది ఆశీర్వాదం పొంది వాడు చదివి ముగించేలాగా సహాయం చేశారు. ఆ యువకుడు చెప్పాడయ్యా, ఇప్పుడు నేనేమో ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ విమానం దిగుద్ది, పైకి ఎగురుద్ది కదా, దానికి సిగ్నల్ ఇచ్చేటటువంటి ఆ టవర్లో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఎత్తైన ప్రదేశంలో దేవుడు నన్ను ఉంచారు. నేనిప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. విమానం దిగడానికి ఎగరడానికి ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చేటటువంటి ఒక బాధ్యత గల ఉద్యోగము. నేనక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ప్రతిరోజు యేసుకి ఆనంద కన్నీటితో కృతజ్ఞతలు చెబుతాను. పేదవాడ్ని నేను, దరిద్రంలో ఉండేవాడ్ని, భోజనానికి దారి లేకుండా ఉండేవాడ్ని. దేవుడు యేసు నన్ను చదివించి చాలా పెద్ద ఉద్యోగము ఇచ్చి ఈరోజు ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టారు. ఈరోజు నా కుటుంబాన్ని నేను మోసేటటువంటి బలాన్ని నాకిచ్చి ఉపయోగించారని ఆనందంగా దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పాడు. మీకు చేస్తారు. మీ భారము ఏమిటి? దేవునికి తెలియపరచండి. నా భారాన్ని ఆయన తీసేస్తారా? తీసేస్తారు. దానికోసమే ఆయన సిలువలో ఆ భారమైన సిలువను మోసుకుంటూ కొల్గదా కొండ మీదకి ఆయన వెళ్లారు. భారమైన సిలువ ఆయన మీద పెట్టబడింది. 150 కిలోల బరువుగల సిలువ అని అది చెప్పబడింది. దాన్ని మోసుకుంటూ యేసు నడిచి వెళ్లారు. ఆ సిలువ యొక్క భారము ఏంటి? మన యొక్క భారము, పాపం యొక్క భారము, శాపం యొక్క భారము, మన యొక్క దిగులు, దుఃఖము అన్నిటినీ యేసు మోసుకుని ఆ సిలువని మోసుకుని వెళ్లేటప్పుడు మన యొక్క భారాన్ని అందులో మోశారు. సిలువలో బిగించబడి రక్తము చిందించినప్పుడు మన కోసము రక్తము చిందించి మరణించారు. జీవంతో లేచి జీవంతో ఉన్నారు. ఆయనే చెబుతున్నారు, నా కుమార, నా కుమార్తె, బాధపడుతూ భారాన్ని మోస్తూ ఉన్నారా? నా వద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను, భారాన్ని తొలగిస్తాను, మీ భారము తొలగిపోవడానికి అద్భుతము చేస్తానని మాట ఇస్తున్నారు. ఆ యేసుని చూస్తూ మనం ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. మనం ఒక్కొక్క కార్యము కొరకు ప్రార్థించబోతున్నాము. ఆయన పాదాల వద్ద కుదిరితే అందరూ మోకాలు వేసుకోండి. దేవుని సమూహములో మీ ఇంట్లోనే మోకాలు వేసుకోండి. మనల్ని అణుచుకొనుటకు గుర్తుగా దేవుని పాదాల వద్ద మోకాళ్లు వేసుకుని యేసు ముందు మనము మోకాలు వేసుకుని నిలబడి ఉన్నాము. ఒకవేళ మోకాలు వేసుకునే అలవాటు లేదండి అంటే పర్వాలేదు, కూర్చోవచ్చు. కాని కనులు మూసి మనం కనులు తెరిచి చూడకూడదు, దృష్టి చెదరకూడదు. ఏకాగ్రతతో యేసుని తలంచుకుంటూ శ్రద్ధగా ప్రార్థన చెయ్యాలి. అందువల్లే కనులు మూసి యేసుని తలంచుకుంటూ ప్రార్థన చెయ్యాలి. ఆయనే చెబుతున్నారు, నా కుమార, నా కుమార్తె, బాధపడుతూ భారాన్ని మోస్తూ నువ్వు వేదనలో, కన్నీటిలో, దుఃఖములో జీవిస్తూ ఉన్నావు కదా, నువ్వు నా వద్దకురా. ఈరోజు నా వద్దకురా, నీ భారాన్ని తీసుకునిరా, నేనది స్వీకరిస్తాను. పాపం యొక్క భారాన్ని మార్చి సమాధానము ఇస్తాను. వ్యాధి యొక్క వేదనను తొలగించి స్వస్థత ఇస్తాను. దిగులు, కన్నిటిని మార్చడానికి అద్భుతము చేస్తాను. నీ నిందలు, ఇబ్బందులు తొలగడానికి నీకొక విడుదల ఇస్తాను. నువ్వు నా వద్దకు రా అని పిలుస్తున్నారు. అందువల్ల ఉన్నచోటే మీ హృదయాన్ని యేసు వద్దకు తీసుకుని రండి. హృదయంలో యేసు వద్దకు మీరు రావాలి. ఆయన మీ పక్కనే నిలబడి ఉన్నారు. మీకోసం రక్తము చిందించి మరణించినవారు, తనని బలిగా ఇచ్చినవారు చెబుతున్నారు, నువ్వు దుఃఖపడకు, నువ్వు ఏడుస్తూ ఉండకు, నువ్వు ఇకపై భారాన్ని మోస్తూ వేదన పడుతూ ఉండకు, నా వద్దకు రా అని. ముందుగా పాపం యొక్క భారము తొలగాలి. అదే మిక్కిలి పెద్ద భారము. ఏదో ఒక పాపము
మీ మనసాక్షిని బాధపెడుతుంది, నిందిస్తూ ఉంది, భారంగా అదుముతూ ఉంది. అది మీ కనుల కామము, శరీర కామము, మద్యపానపు అలవాటు, మత్తు పదార్థాలు, లేదా మీ మనసులో కనిపించేటటువంటి ఏదో ఒక పాపపు కార్యము, బయట చెప్పుకోలేని కార్యము. ప్రశాంతత లేదు, సమాధానము లేదు. నేను చేసే పాపము నన్ను వెంబడిస్తూ ఉంది. నేను ఇతరులకు విరోధంగా చేసేటటువంటి పాపం, అన్యాయము, అక్రమములు, లంచాలు, తప్పులు, మోసాలు అన్నీ నన్ను భారంగా వెంబడిస్తున్నాయి. యేసు నన్ను క్షమించండి. తన పాపాన్ని మూసి ఉంచువాడు జీవింపడు, ప్రకటించి వదిలివేయువాడు దయ పొందుతాడు. చెప్పండి, యేసు క్షమించండి, యేసు నాకు దయ చూపండి, ఈ పాపాన్ని క్షమించి నాకు విడుదల ఇవ్వండి, ఈ పాపపు భారాన్ని తొలగించి నాకు సమాధానము ఇవ్వండి. యేసు, నేను విశ్వసిస్తున్నాను, నా పాపాన్ని మీరు సిలువలో మోశారు, నా కోసం రక్తము చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపాలని తుడిచి శుద్ధీకరిస్తుందని చెబుతున్నారే, ఆ రక్తము నన్ను కడగాలి, నన్ను శుద్ధీకరించాలి. నా పాపాన్ని క్షమించండి, నా పాపం నుండి విడుదల ఇవ్వండి. ఇక ఈ మద్యపానము నాకు వద్దు, మత్తు పదార్థాలు నాకు వద్దు, ఈ లంచము నాకు వద్దు, ఈ తప్పులు నాకు వద్దు, ఈ తప్పుడు సంపాదన వద్దు, ఇక మోసం చేసి సంపాదించే డబ్బు వద్దు. నన్ను క్షమించండి, నాకు విడుదల ఇవ్వండి. యేసు, నాకు సమాధానము ఇవ్వండి, ప్రశాంతత ఇవ్వండి, నా భారాన్ని తొలగించండి. ప్రార్థించండి, ప్రార్థించండి అయ్యా, ప్రార్థించండి అమ్మా, ప్రార్థన చేయండి, దేవుని వద్ద ప్రకటించండి. మీరు చిన్న వయసులో చేసిన పాపాలు, యవ్వన వయసులో చేసిన పాపాలు అవి వెంబడిస్తూ వస్తున్నాయే, ప్రకటించండి, చెప్పుకోండి. యేసు క్షమించండి, యేసు నన్ను రక్షించండి, యేసు మీ రక్తముతో నన్ను కడగండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, హృదయం మీద చేయి ఉంచుకొని ప్రార్థన చేయండి. యేసు, మీ రక్తము చేత నా హృదయాన్ని కడగండి, పాపము తొలగేంత వరకు నన్ను కడిగి శుద్ధీకరించండి. యేసు, నా హృదయంలో ప్రశాంతత కావాలి, సమాధానము కావాలి. హృదయంలో ఉన్న పాపపు భారం నన్ను విడిచిపోవాలి. ఈ భారాన్ని తీసివేయండి, తప్పుడు మనసాక్షిని తీసివేయండి. మీ రక్తముతో నన్ను కడగండి. ప్రార్థించండి, ప్రార్థించండి. కుమారా ప్రార్థించు, కుమార్తె ప్రార్థించు, యవ్వన కుమారుడా, యవ్వన కుమార్తె ప్రార్థన చేయి. ఇంకా ఎన్ని రోజులని పాపాన్ని దాచి మూసి ప్రశాంతంగా లేకుండా జీవించబోతున్నావు? ఒంటరిగా రూమ్లో ఏడుస్తున్నావు, కలత చెందుతున్నావు, జీవించడానికంటే మరణిస్తే మంచిదని అనుకుంటున్నావు, పాపాన్ని వదలలేకపోతున్నావు. యేసు మీకు విడుదల ఇవ్వడానికి వచ్చారు. అప్పగించు, అప్పగించు కుమార్తె, అప్పగించు కుమారా, అప్పగించు. యేసు, యేసు మీ రక్తముతో నన్ను కడగండి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి తమ్ముడా, కుమార్తె ప్రార్థన చేయి. అయ్యా ప్రార్థన చేయండి, తాగుడు అలవాటు నుండి విడుదల కావాలని అడగండి. ఈ మత్తు పదార్థాల నుండి యేసు విడుదల కావాలి, నాకు సమాధానం కావాలని అడగండి, ప్రశాంతత కావాలని అడగండి. దేవుడు యేసుక్రీస్తు రక్తము ఇప్పుడు మీ హృదయాన్ని కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నది. పాపపు భారం తొలగుతుంది, విడుదల ఏర్పడుతుంది. యేసు, యేసు అని చెప్పండి. యేసు, యేసు మీ రక్తముతో నన్ను కడగండి, నాకు విడుదల ఇవ్వండి. యేసు పేరు చెప్పి పిలిచే ప్రతి ఒక్కరికి రక్షణ, విడుదల ఏర్పడుతూ ఉంది, విడుదల ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు విడుదల ఏర్పడుతూ ఉన్నది. దేవుని యొక్క రక్తపు శక్తి కడిగి అందర్నీ విడుదల చేస్తూ ఉన్నది. అనేకుల మీద యేసు యొక్క రక్తపు శక్తి దిగుతోంది. పాపపు కట్లు ఇప్పుడు తెంచబడుతున్నాయి. పాపం నుంచి విడుదల, విడుదల. అలాగే హృదయం మీద చేయి ఉంచి, యేసు నా మనసులోనికి రండి, యేసు నా మనసులోనికి రండి. యేసు, మిమ్మల్ని నా దేవునిగా, రక్షకునిగా స్వీకరిస్తున్నాను, నా జీవితంలోకి రండి, నాలోనే మీరు ఉండాలి అని ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడా, చాలామంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా, పాపం నుండి విడుదల కావాలని, పాపపు భారము తొలగాలని. ప్రతి ఒక్కరి మీద మీ రక్తపు శక్తి దిగాలి. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని పాపం యొక్క భారం నుండి తొలగించి సమాధానము, ప్రశాంతత ఇవ్వండి. తండ్రి, మీరు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు, 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 కృతజ్ఞతలు. యేసు, మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఇప్పుడు వ్యాధి ఉన్నవారు వ్యాధి ఉన్న చోట చేపెట్టండి. వ్యాధి వల్ల ఏర్పడ్డ భారము, నింద వల్ల ఏర్పడ్డ భారము, అవమానం వల్ల ఏర్పడ్డ భారము, దుఃఖం వల్ల హృదయం గాయపడి ఉంది, పిల్లలు లేరు అని పరిహసిస్తూ ఉన్నారు, పిల్లలు లేరు అని కేవలంగా మాట్లాడుతున్నారు. సహోదరి, దేవుడు యేసు మీ కన్నీటిని చూస్తున్నారు. మీ హృదయం మీద చేయి ఉంచి ప్రార్థించండి. భర్త, భార్య పక్కనే ఉంటే చేయి పట్టుకుని ప్రార్థన చేయండి. మా నింద తొలగడానికి ఒక బిడ్డని ఇవ్వండి దేవుడా. మమ్మల్ని పరిహసిస్తున్నారు, నిందిస్తున్నారు, మాకు ఒక బిడ్డని ఇవ్వండి అని అడగండి. అప్పుల సమస్యలు తొలగించండి, వ్యాధి నుండి స్వస్థత ఇవ్వండి.
వేదనతో భరించలేకపోతున్నాము. హృదయము గాయపడి ఉంది. దుఃఖము చాలా ఎక్కువగా ఉంది దేవుడా. ఈ దుఃఖాన్ని తొలగించండి, వ్యాధిని తొలగించండి. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి, వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మరణకట్లు తొలగుతున్నాయని దేవుడు యేసు చెబుతున్నారు. క్యాన్సర్ వ్యాధి మాయమవుతోంది, మరణకట్లు తొలగిపోతున్నాయి. చెడిపోయినటువంటి కిడ్నీలు, డయాలసిస్ చేసేటటువంటి కిడ్నీలు, ఇప్పుడు వాటిలోనికి యేసు శక్తి దిగుతోంది. యేసు యొక్క స్వస్థతనిచ్చే శక్తి దిగుతోంది. ఇప్పుడే చెడిపోయిన కిడ్నీలోనికి స్వస్థత ఏర్పడును గాక. చెడిపోయి ఉన్న హృదయము స్వస్థత పొందును గాక. చెడిపోయిన లివర్ స్వస్థత పొందును గాక. చెడిపోయిన కిడ్నీలు స్వస్థత పొందును గాక. దేవుడా, గడ్డలు మాయమవ్వాలి, క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి. దుష్ట వ్యాధి, క్యాన్సర్ వ్యాధి తొలగిపోవాలి. యేసు నామమున తొలగిపోవాలి. గడ్డలు తొలగిపోవాలి, గడ్డలు తొలగాలి. చెడిపోయినటువంటి అవయవాలు స్వస్థత పొందాలి. గర్భసంచి స్వస్థత పొందాలి. గర్భసంచిలో ఉన్న గడ్డలు, కడుపులో ఉన్న గడ్డలు మాయమవ్వాలి. ఛాతి మీద ఉన్న గడ్డలు యేసు నామమున మాయమవ్వాలి. మరణ భయాన్ని ఏర్పరిచేటటువంటి వ్యాధులు యేసు నామమున తొలగిపోవాలి. చాలా మంది శరీరంలో ఉన్న గడ్డలు మాయమవుతున్నాయి యేసు నామమున. క్యాన్సర్ గడ్డలు మాయమవుతున్నాయి. థైరాయిడ్ గడ్డలు యేసు నామమున మాయమవుతున్నాయి. చెడిపోయిన అవయవాలు స్వస్థతను పొందుతున్నాయి. ఇప్పుడే లివర్లో స్వస్థత ఏర్పడుతుంది, కిడ్నీలో స్వస్థత ఏర్పడుతుంది, గర్భసంచిలో స్వస్థత ఏర్పడుతుంది. నరాల మండలాన్ని యేసు తాకుతున్నారు, ఎముకలను తాకుతున్నారు. స్వస్థత ఏర్పడుతోంది. మరణ పడకలు తొలగాలి, మరణ కట్లు తొలగాలి. దేవుడా, తలలో కనిపించేటటువంటి ట్యూమర్లు, మెదడులో ఉండేటటువంటి గడ్డలు మాయమవుతున్నాయి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. మెదడులో గడ్డ దేవుని యొక్క శక్తి తాకుతూ ఉంది. ఆపరేషన్ లేకుండా స్వస్థత పొందాలి అని అనుకుంటున్నారు. మీ ప్రార్థన వినబడింది. దేవుని యొక్క శక్తి తలలోనికి దిగుతూ ఉన్నది. ఆ ట్యూమర్ మాయమవుతోంది. యేసు నామమున విడుదల, విడుదల, విడుదల. యేసుకి కృతజ్ఞతలు చెప్పండి. బాగా నోరు తెరిచి స్తోత్రములు చెప్పండి. గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. అడ్డులన్నీ తొలగిపోవాలి. నిందలు తొలగిపోవాలి. అప్పుల సమస్యలు తొలగాలి. డబ్బు సమస్యలు తొలగిపోవాలి. చదువుకునే పిల్లలకు ఎగ్జామ్లో జయాన్ని కలిగించండి. గొప్ప విజయము సాధించాలి. పై చదువులకు మార్గాలు తెరవబడాలి. డబ్బు అవసరాలు తీర్చబడాలి. దిగుళ్లను తీసేయండి దేవుడా. వేదనలను తొలగించండి దేవుడా. వేదన పడుతూ ఎంతో మంది పిల్లలు కష్టపడుతున్నారు. వేదనను మనసు నుండి తీసి పారేయుదురుగాక. అవసరాల గురించి వేదన, బాధ తొలగిపోవాలి. యేసు నామమున అద్భుతాలు జరగాలి. దుష్ట ఆత్మ, అపవాది శక్తులు, మీ పిల్లల్ని బాధ పెట్టేటటువంటి మంత్రాలు, చేతబడుల ఆత్మలు, వాటికి విరోధంగా నేను వస్తున్నాను. ఇప్పుడే దేవుని యొక్క బలమైన హస్తము చాచబడుటను చూస్తున్నాను. దేవుని యొక్క వెలుగు మీ ఇంట్లో దిగబోతోంది. అశుద్ధ ఆత్మలు తొలగిపోతున్నాయి. నీకు విరోధమైన మంత్రాలు, చేతబడి శక్తులు తొలగిపోతూ ఉన్నాయి. ఇదే ఆ సమయము. యేసు విడుదల ఇవ్వండి. నోరు తెరిచి అడగండి. యేసు విడుదల ఇవ్వండి. యేసు అపవాది కట్లు తెంచబడాలి. యేసు మంత్రశక్తులు యేసు నామమున నాశనమవ్వాలి. యేసు నామమున చేతబడి శక్తులు నాశనమవ్వాలి. నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యేసు నామాన్ని చెప్పండి. దుష్ట మంత్రశక్తులన్నీ నాశనమవ్వాలి. మంత్రశక్తులు, అపవాది శక్తులు నాశనమైపోవాలి. రేకులు బూడిదవ్వాలి. జనాలని బాధపెట్టే అటువంటి దుష్ట అపవాది శక్తులు, కోతుల ఆత్మలు, సర్పాల ఆత్మలు, అపవాది క్రియలు నాశనమవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. మంత్రశక్తులన్నీ నాశనమవ్వాలి. జనాలు విడుదల పొందాలి. యేసు విడుదల కొరకు స్తోత్రములు, అద్భుతము కొరకు స్తోత్రములు. అందరూ నోరు తెరిచి బాగా చెప్పండి. యేసు కృతజ్ఞతలు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీరిచ్చిన విడుదల కొరకు కృతజ్ఞతలయ్యా. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రములు చెబుతున్నాము. దేవుడా, మీకు కృతజ్ఞతలు దేవుడా. మీరు చాలా మంచి దేవుడయ్యా. మా కొరకు పరితపించే దేవుడు. మా మీద ఎంతో ప్రేమ, దయ ఉన్నాయి మీకు. ఈ పిల్లల భారాన్నంతా మీరు సిలువలో మోశారు. ఆ భారాన్ని మీరు తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. యేసు, మీకు స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి. యేసు స్తోత్రములు. యేసు విడుదల కొరకు స్తోత్రములు, స్వస్థత కొరకు స్తోత్రములు. కృతజ్ఞతలు చెప్పండి. గుణశీలి అనే కుమార్తె, నీ ప్రార్థనను దేవుడు విన్నారు. అపవాది వల్ల నీ జీవితంలో ఏర్పడ్డ ఉపద్రవాలిప్పుడు తొలగిపోతున్నాయి. ఈ రోజు నుంచి మార్పు చూస్తారు. గుణశీలి,
యేసుకి కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. జ్ఞాన సౌందరి, దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకింది. జ్ఞాన సౌందరి, దేవుని యొక్క శక్తి మీ జాయింట్లో ఉన్న నొప్పులన్నీ తొలగి విడుదలను ఇస్తుంది. అది ఒక బలహీనపరిచే ఆత్మ వల్ల ఏర్పడ్డ వేదన. ఇప్పుడు యేసు నామమున మీకు విడుదల. యేసుకి స్తోత్రములు చెప్పి మహిమపరచండి. నోరు తెరిచి చెప్పండి, యేసు మీకు స్తోత్రములు, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు దేవుడా, మీకు కృతజ్ఞతలు. ఇన్బరాజ్ అనే సహోదరుడు, మీ ప్రార్థనను దేవుడు విన్నారు. మీ జీవితంలో నష్టాలు, అపజయాలు, అవమానాలు, కొన్నిసార్లు మరణిద్దామనిపిస్తుంది. యేసు అన్ని పరిస్థితులను మార్చి శాపపు కట్లు తొలగించబడి ఇక మేలు జరగడం మీరు చూస్తారు. యేసుకి నోరు తెరిచి స్తోత్రములు చెప్పండి. యేసు మీకు స్తోత్రములు, మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞతలు దేవుడా. అందరూ కుడిచెయ్యి ఎత్తండి. ఒక నిమిషం అలా స్తుతించండి. యేసు స్తోత్రములు అని చెప్పండి. నా భారాన్ని తొలగించారు, విడుదలను ఇచ్చారు. యేసు స్తోత్రములు, యేసు స్తోత్రములు. చెబుతారా? యేసు మీకు స్తోత్రములు, యేసు మీకు కృతజ్ఞతలు. యేసు మేం మిమ్మల్ని స్తుతిస్తున్నాము, యేసు మీకు కృతజ్ఞతలు చెబుతున్నాము. మీరు ప్రార్థనను విన్నారు, స్వస్థతను ఇచ్చారు, విడుదలను ఇచ్చారు. కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మేం మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పొందామని విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. కూర్చోండి. ఒక 10 నిమిషాలు ముఖ్యమైన విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. కూర్చోండి. ఈరోజు దేవుడు చాలామందికి అద్భుతాలు చేశారు. దేవుడు మీకు అద్భుతము చేశారు, విశ్వసించండి. నేను వివరంగా నా ఆత్మలో నేను తెలుసుకోగలిగాను. మరణకట్లు ఈరోజు తెంచబడ్డాయి. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ, చెడిపోయిన అవయవాలు అన్నీ స్వస్థత పొంది మంచి ఒక విడుదల. మీ డిప్రెషన్ తొలగింది, భయము తొలగింది, పాపపు భారము తొలగి సంతోషము వచ్చింది. ఇక పాపం చెయ్యని విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. చాలామందికి శరీరంలో విడుదల, అశుద్ధ ఆత్మలు తొలగాయి, మంత్ర చేతబడులు, శక్తులు నాశనమయ్యాయి. కొన్ని కుటుంబాల నుండి అపవిత్ర ఆత్మలు భయపడి పారిపోయాయి. లేవలేని వారు లేచి నడవండి, స్వస్థతను పొందారు. బాగా ఉపయోగించి చూడండి. ఉపయోగించలేని కాళ్ళని, చేతులని ఇప్పుడే మార్పు వచ్చింది. చాలామందికి గడ్డలు ఉన్న చోటుని పరీక్షించి చూడండి. ఈరోజు చాలామందికి అద్భుతమైన స్వస్థత. పాపం యొక్క భారము, వ్యాధి యొక్క భారము తొలగింది. మీరు పొందిన అద్భుతాలు, ఈ ఆశీర్వాదాలను వెంటనే మాకు తెలియపరచండి. ఫోన్లో, ఈమెయిల్లో తెలియజేయండి. వాట్సాప్లో. అప్పుడు మేము కూడా దేవుని స్తుతిస్తాము. ఈ ఈమెయిల్ goodnews@jesusredeems.org లేదా వాట్సాప్ నంబర్లో +91 94 88 175315కి దీనికి కాల్ చేసి వెంటనే మాకు తెలియజేయండి. మేము దేవుని స్తుతిస్తాము. అది మాత్రమే కాదు, చాలామంది ఈరోజు పాపం నుండి విడుదల కావాలి, ఆ పాపపు భారము తొలగాలి అని ప్రార్థించారు. హృదయం మీద చేయి ఉంచి యేసు యొక్క రక్తము మిమ్మల్ని కడిగింది, విశ్వసించండి. కృప ద్వారా, విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నాము, క్షమాభిక్షని పొందుతున్నాము. యేసు యొక్క కృప మిమ్మల్ని క్షమించింది అనే దాన్ని విశ్వసించి, యేసు నన్ను క్షమించినందుకు స్తోత్రములు, నా మనసులోనికి వచ్చినందుకు స్తోత్రములు అని చెప్పండి. అప్పుడు మనసులో సంతోషం ఏర్పడును. అయితే మీరు ఇప్పుడు యేసుని స్వీకరించినప్పుడు ఏం జరిగింది? నాలో ఏం జరిగి ఉంది? ఇకపై ఆ సంతోషాన్ని కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యాలి? దానికి ఒక పుస్తకం ఉంది. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. మీరు యేసుని స్వీకరించినప్పుడు మీరు మతం మారలేదు, దేవుని యొక్క పిల్లలు అనే అనుభవాన్ని పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అన్నదాన్ని ఇది తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, మలయాళము, కన్నడము భాషలలో ఉంది. ఏ లాంగ్వేజ్లో కావాలో అది మీరు ఫోన్లో లేదా ఈమెయిల్లో తెలియజేస్తే వెంటనే మీకు మేమది పంపిస్తాము. లేదా వాట్సాప్ నంబర్కి ఐడిపి అని పంపండి. ఆ స్క్రీన్లో కనిపించే నంబరు అదే వాట్సాప్ నంబరు. ఐడిపి అని పంపిన వెంటనే మీకు ఒక లింకు వస్తుంది. అందులో చూశారంటే ఈ పుస్తకం యొక్క వార్తలన్నీ ఉంటాయి. ఈమెయిల్ ద్వారా పొందాలి అంటే goodnews@jesusredeems.org. అందులో మీరు నాకు బుక్ పంపించండి అంటే ఉచితంగా పంపిస్తాము. మీరు దాని గురించి వివరంగా తెలుసుకుని ఆ సంతోషాన్ని మీరు కాపాడుకోవడానికి 5 భాషలలో ఈ పుస్తకము ఉంది, పొందండి.
యేసు గురించి మేము తెలుసుకోవాలి, ఆయన గురించి పూర్తిగా మాకు తెలియాలి అని మీరు ఇష్టపడితే ఆయన గురించి గాస్పల్ సువార్త అనే ఒక పత్రిక ఉంది. మీరు తెలియజేస్తే ఉచితంగా ఆ పుస్తకాన్ని మీకు మేము పంపిస్తాము. మీరది చదువుకొని యేసు గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. సరే, మనం యేసు విడిపించుచున్నారులో మాసపత్రిక ప్రచురిస్తున్నాము. ఇది ప్రతి నెల దేవుని వాగ్దానముతోనూ సాక్ష్యాలు ఉంటాయి. యేసు చేసిన అద్భుతాలన్నీ మీరు చదువుకుని తెలుసుకోవచ్చు. ఈ పత్రిక ఉచితంగా పంపబడుతుంది. ఈ పత్రిక కావాలి అంటే మీరు వెబ్సైట్లో మీరు వెళ్ళి సంప్రదించవచ్చు, లేదా ఈమెయిల్లో మీ అడ్రస్సు మీరు పంపితే వెబ్సైట్లో కూడా మీరు పత్రికని అలా చదువుకోవచ్చు. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము, మలయాళము, తర్వాతేమో సింహళ భాషలో కూడా ఉన్నది. ఈ నంబర్కి సంప్రదించవచ్చు. ఈమెయిల్కి గాని వాట్సాప్ నంబర్కి గాని సంప్రదిస్తే మీ పూర్తి అడ్రస్సు ఇస్తే ఈ పత్రిక ఉచితంగా ప్రతి నెల మీకు పంపబడును. మీరు చదువుకుని ఆశీర్వదించబడవచ్చు. అందువల్ల ఈ ఆత్మపరమైన జీవితంలో ఎదగడానికి మేము సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు యేసులో ఎదగడానికి మే నెలలో 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 8 రోజులు ఇక్కడేమో మహోత్సవాలు జరగబోతున్నాయి. విడుదల మహోత్సవము, సమాధాన మహోత్సవము, స్వస్థతనిచ్చు మహోత్సవము, సంతోష మహోత్సవము, అభిషేక మహోత్సవము, శక్తివంతమైన మహోత్సవము. ఆ విధంగా 50 మహోత్సవాలు ఈ 8 రోజుల్లో జరుగుతాయి. అందులో చిన్నారులకంటూ మహోత్సవాలు, యవ్వనుల కోసం ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్లు 8 రోజులు, శనివారం నుండి శనివారం వరకు. అందులో ఒక రోజుకి 4 మహోత్సవాలు, 5 మహోత్సవాలు కూడా జరుగుతాయి. దాని వివరాలన్నీ మ్యాగజైన్లో ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఏ సమయంలో ఏ మహోత్సవం జరుగుతుంది అన్న వివరాలు దాంట్లో ఉంటాయి. విడుదల మహోత్సవం అంటే ఆ రోజున పాపపు కట్లు, శాపపు కట్లు అందులో నుంచి విడుదల పొందడానికి సువార్త చెప్పి దానికి ప్రార్థన చేస్తారు. సమాధాన మహోత్సవం అంటే సమాధానాన్ని ఏ విధంగా పొందడము, దేవుని వద్ద నుండి ప్రశాంతత, సమాధానము, దానికోసం సువార్తను చెప్పి ప్రార్థించబడును. స్వస్థతను ఇచ్చే మహోత్సవం అంటే వ్యాధి నుండి ఎలా స్వస్థత పొందడము, దాని కొరకు చెప్పి దానికోసం ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. ఆశీర్వాద మహోత్సవం అంటే కుటుంబ ఆశీర్వాదము, ఒకరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన, ఒకరోజు సంతాన ఆశీర్వాదము, అందులో ఒకరోజున సంతానం కోసం ప్రార్థన. అదేంటంటే పిల్లలు లేని వారి కోసం స్పెషల్గా ఒక ప్రార్థన ఏర్పాటు చేశాం. ఆ సమయంలో వచ్చారంటే సాక్ష్యాలు, ఆ ప్రార్థన ఉంటుంది. సంతానం ఆశీర్వాదం కొరకు ప్రార్థించబడును. ఒకచోట ఆర్థిక ఆశీర్వాదము, అప్పులు, పేదరికము అందులో నుంచి విడుదల పొంది అప్పు లేకుండా జీవించడం కోసం ప్రార్థనలు. అయితే అభిషేకము, ఆత్మపరమైన జీవితంలో బలాన్ని పొందాలంటే అభిషేక మహోత్సవము, శక్తివంతమైన మహోత్సవాలు జరిపించబడతాయి. పరిచారకులకంటూ 2 రోజులు స్పెషల్గా మహోత్సవాలు ఉన్నాయి. పాస్టర్లు, సువార్థికులు, మీరు గ్రామ పరిచర్యలు చేస్తూ ఉన్న ఎవరైనా సరే వచ్చి చివరి కాలంలో శక్తివంతమైన వరాలు, అభిషేకాలు పొందడానికి దానికోసం సువార్తని చెప్పి ప్రార్థనలు చేయబడును. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 వరకు చిన్నారులకంటూ విడిగా, యవ్వనులకంటూ విడిగా మీటింగులు జరుగుతాయి. వాళ్ళందరూ కూడా యెహోవా కోసం పరిచర్య చెయ్యాలి అని ఈ మహోత్సవాల్లో పాల్గొని ఆశీర్వదించబడ్డానికి ఆహ్వానించబడుతున్నారు. ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ నేనే ఉండి నడిపించాలని యెహోవా ఆజ్ఞాపించి ఉన్నారు. దానికోసం నేను ప్రత్యేకంగా ఇప్పటి నుండే ప్రార్థించి సిద్ధమవుతున్నాను. మీరు దానికోసం ముందే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏ రోజు, ఏ సమయము, మీరు ఏ మహోత్సవంలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారు అని మీరు రిజిస్టర్ చేసుకోండి. ప్రతిరోజు పాల్గొనవచ్చు, ప్రతి మహోత్సవంలోనూ పాల్గొనవచ్చు. మీకు కుదిరిన రోజుల్లో, లేదా 3 రోజులు, 4 రోజులు మీకు కుదిరిన రోజులు దాని ప్రకారం మీరు పాల్గొనొచ్చు. దేవుడు యేసుక్రీస్తు ఈ రోజున గొప్ప కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రములు. చాలామంది ఒక ప్రార్థన, ఎలా ఈ మీటింగ్ మీకు ఈ అద్భుత మహోత్సవంలో అద్భుతము జరుగుతుందంటే మోహన్ లాసరస్ వల్ల కాదు. ఈ మోహన్ లాజరస్ని ఉపయోగించేటటువంటి యేసు యేసు యేసు. ఎందుకలా దేవుడు చెబుతున్నారు? ఒకటి, ఎంతోమంది ప్రార్థన, లక్షలాది మంది దీనికోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన వల్లే దేవుడు కృపతో ఉపయోగిస్తున్నారు. మా పరిచర్యలో ఉన్నటువంటి వారు ఉపవాసముండి ఎన్నో రోజులు ఈ అద్భుత మహోత్సవం కోసం ప్రార్థనలు చేశారు. అనేకుల ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. రెండవది, దేవుడు మీ మీద ఉంచిన ప్రేమ, మీకోసం మరణించి మీ మీద ప్రేమ ఉంచినందువల్ల కృపతో ఈ గాడిదను ఉపయోగిస్తున్నారు. అంతే. అద్భుతాలకు నాకు సంబంధము లేదు. నేను యేసుని మోసేటటువంటి ఒక గాడిద, అంతే.
అనేకుల ప్రార్థన యెహోవా నన్ను ఉపయోగిస్తున్నారు అంతే. అందువల్లే యేసుకే మహిమ, ఆయనకే స్తుతి స్తోత్రములు. దీనికోసం ప్రార్థించిన మీకే పెద్ద భాగస్వామ్యము. క్రమంగా నా కోసం ప్రార్థిస్తూ ఉండండి. మీ కుటుంబ ప్రార్థనలో, ఒంటరిగా ప్రార్థనలో చాలామంది చిన్నపిల్లలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్లే ప్రదేశాల్లో చెబుతారు, చిన్నపిల్లలు వచ్చి తాతా తాతా అని ప్రేమగా మాట్లాడతారు. అప్పుడు చెబుతారు, 5 ఏళ్ల పిల్లలు కూడా నా కోసం ప్రేమగా ప్రార్థిస్తున్నారు, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అని చెబుతారు. అదే నాకు సంతోషము. మీ ప్రార్థన నాకొక పెద్ద బలము. అందువల్ల నా కోసం ప్రార్థిస్తూనే ఉండండి. యెహోవా ఆశీర్వాదం మీతోనే ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.